క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వాగర్ధా ఇవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతు న స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీముధరైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తకటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. గతంలో ఆశ్వీజ మాసానికి ముందర యొక్క నిర్భీతమైన కృపాకటాక్ష వీక్షణముల చేత దేవీభావనానికి ప్రశస్తమైన పవిత్రమైనటువంటి విషయం మీద 9 రోజులు ఉంటాను. ఇక్కడ ప్రవచనం చేసేటటువంటి భాగ్యాన్ని అమ్మవారు ఆనాడు నాకు కటాక్షించింది. మళ్ళీ కార్తీక మాసం లాంటి పరమ పవిత్రమైనటువంటి సమయంలో శివానంద హరియండి మహత్తరమైనటువంటి విషయం మీద ఒక 5 రోజులు మాట్లాడేటటువంటి అదృష్టాన్ని అమ్మవారి తిరిగి నాకు ప్రకాశించింది. విచేత ఈనాడు శివానంద హరి మీద మాట్లాడవలసిందిగా పెద్దలు ఆజ్ఞాపించారు. శివానంద హరి శంకర భగవత్పాదాచార్య కులం. శంకరుడు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. శంకరుడు సాక్షాత్ శంకరుడు. శంకరుల గురించి చెప్తూ ఒక్క మాట చెప్తారు. శృతిస్మృతిపురాణానాం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆ ఒక్క శ్లోకం చాలా చంద్రశేఖర బ్రహ్మాచార్యుల వారు ఆ ఒక్క శ్లోకం మీద ఎంత పెద్ద వ్యాఖ్యానం ఇచ్చారు. ఈ మహానుభావుల యొక్క ఆధారంలో మనస్సులో కలుసుకుని నమస్కరించినంత మాత్రం చేత శృతి స్మృతి పురాణములలో పేర్కొనబడినటువంటి విషయాలు ఏ విధమైనటువంటి సందిగ్ధములకు అవనాలు ఈనుగా లోక అన్ని చూస్తారు. ఈ మహాత్ముల యొక్క కటాక్షం చేత ధర్మం విషదమవుతుందో అంతటి శక్తి కలిగిన యొక్క మహాపురుషుని ఆ పాదాలను అనుసరిస్తున్నాము అంటారు. శంకరుడు సాక్షాత్ శంకరుడు. మనకి ఏం చేయాలంటే సంప్రదాయంలో రహస్యం ఎవరైనా గురువు లేని వారు ఉంటే వారిని ఆదిశంకరాచార్య వారిని గురువుగా తీసేసుకోవడానికి ఆలోచించారు. అంటే ఆయన యొక్క శక్తి ఎటువంటిదో చూడండి. చంద్రశేఖరుడు లేక ఒకసారి ఎవరికైనా గురువు లేనివా ఎవరైనా గురువు లేదే అని బెంగ ఉంటే ఇప్పటికీ ఆంధ్రదేశంలో ఉన్నారు మహాపురుషులు. ఇవాళ ఆంధ్రదేశాన్ని ప్రపంచాన్ని ప్రపంచంగా గురిపేస్తున్నటువంటి ఒక మహాపురుషుడిని స్వతహాగా గురువు శంకర భగవత్పాదు గురువుగా పెట్టి ఆయన బాగా తీసుకుంటారు. ఇందుచేత మరి జరాగారికి మన ఎంతో అభావంగా ప్రతిష్ట కలిగినటువంటి వారు. అందుచేత అటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషులు ఉన్నారు. అందుచేత ఆ శంకరాచార్యుల వారి యొక్క పద్మలకు నమస్కారం ఒక శక్తివంతం. శంకరుడే ఈ దేశంలో ఆవిర్భవించలినాడు. మంచి యథార్థమైన విషయం ఇవాళ ఇంత స్వేచ్ఛగా మనం వేదమైన ఆడక పురాణాలు ఉపనిషత్తుల గురించి మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉండేలా అంటే అది కొంచెం అనుమానాస్పదమైనటువంటి విషయం. ప్రపంచం మొత్తం మీద భారతదేశానికి 80 పేరు ప్రఖ్యాతులు రావడానికి కాపులైనటువంటి మహాపురుషులు శంకరుడు.
ఏ మహానుభావుని యొక్క పాదావిందలో లేవడానికి నమస్కారం చెయ్యాలో, ఏ మహాత్ముని విమర్శించినంత మాత్రం చేత కృతజ్ఞతాపం కలుగుతుందో అంతటి శక్తి సంపన్నుడు శంకరుడు. ఆయన జీవించింది భౌతికమైన శరీరంతో భారతదేశంలో ఆయన నడయాలి కేవలం 38 సంవత్సరాలు. అది కూడా వ్యాస భగవానుడు అంతటి వాడు ఆయనతో భక్తి చేసినప్పుడు సర్వసాధారణంగా వారికి అర్థం కాలేదు. ఒక పక్కన శంకరుడు సాక్షాత్ శంకరుడు, ఒక పక్కన సాక్షాత్ విష్ణువు వ్యాసుడిగా వచ్చారు. మీ ఇద్దరి మధ్య సంప్రాప్తి, మీ ఇద్దరు వాయించుకుంటే నామోంత నిమగ్నమవుతుందని అడిగారు. అంటే కూర్చోండి. అందుచేత అంతటి మహాపురుషులు శంకరులు అంటే, అంతటి శంకర భగవత్పాదులు 32 సంవత్సరాల జీవితంలో నిజంగా శంకరుల యొక్క జీవిత చరిత్రని ఒక్కసారి చదివితే అసలు ఆ పుస్తకానికే శంకర విజయానికి పేరు పెట్టేశారు. పుస్తకం చదివితే ఆయన ఎంత శ్రమ పడ్డారో వేదాన్ని కాపాడడానికి, జ్ఞాన మార్గాన్ని మళ్ళీ ప్రసరింప చెయ్యడానికి, ఆ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యడానికి ఆయన ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. ఇన్ని లక్షల మందితో వాదించారో మహానుభావులు. ఒక చోట ఆ శంకరుల యొక్క జీవితం గురించి శంకర విజయాన్ని వర్ణిస్తూ అంటారు, ఆయన ఎక్కడో కాకినాడ పట్టణం కాదు, ఆయన ఇక్కడి నుంచి రాజమండ్రి పట్టణంలో శంకరాచార్యుల వరకు, శంకరాచార్యుల వారి శిష్యులు ఇక్కడ వరకు ఉండేవారట. నడిచి వెడుతున్నప్పుడు 40-50 కిలోమీటర్ల దూరం శంకరాచార్యుల వారి యొక్క శిష్యుల పరంపర అంటే ఆయన వెనకాల వెళ్ళేటటువంటి శిష్యుల సమూహాలు వెళ్తుండేవి. అంతమంది శిష్యులతో వెళ్తుండేవారు. ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, ఎంతమందితో వాదించారో, ఎన్ని వేల మందిని వాదించారో, ఎన్ని వేదాన్ని తునీకరించినటువంటి ఎన్ని మార్గాల్ని ఆయన ఓడించి పక్కన పెట్టి నిజంగా వేదం యొక్క ప్రమాణాన్ని మళ్ళీ ఏర్పరచడానికి, నిలబెట్టడానికి శంకరాచార్యుల వారి జీవితంలో చేసినటువంటి కృషి అనన్యసామాన్యమైనటువంటి కృషి. అది శంకరులకు చెల్లింది కానీ వేరొకరైతే అటువంటి పనిని చెయ్యగలరా అన్నది కొంచెం అనుమానాస్పదమే. ఎందుచేతనంటే ఆయన సాక్షాత్తుగా జన్మించిన వారే, పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చారు. ఎందుచేత ఆ శివగురువు ఆర్యాంబ అనేటటువంటి దంపతులు తమకు పిల్లలు కలగకపోతే సంతానం కోసమని వాళ్ళు ఆ వృషాకులేశ్వరుణ్ణి సేవించారు. సేవిస్తే ఆ మహానుభావుడు కలలోకి వచ్చి వరమిచ్చాడు, నేనే మీ కడుపుని జన్మిస్తున్నానని. అందుకే చాలా చిన్నతనంలోనే ఆయనకి భాషించే ఈ సమస్తం గోవిందపాదాచార్యుల వారిని గురువుగా స్వీకరించారు. స్వీకరించి వారు నోరు విప్పితే వేదాంతమే. ఎన్నడూ శంకరాచార్యుల వారు సామాన్యమైనటువంటి మాటలు మాట్లాడినట్టు కనపడదు. అసలు ఎంత గహనమైన విషయాలు మాట్లాడేవారు. ఎప్పుడు జ్ఞాన మార్గమే. శంకరాచార్యుల వారి కన్నా కిందకెళ్ళలేరు, శంకరాచార్యుల వారి కన్నా పైకెళ్ళలేరు. ఇది పచ్చి యథార్థం. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి కన్నా పైకెళ్ళడానికి ఏముంది? వేదాంతం అక్కడతో ఆగిపోవాలి. ఎంత గొప్పవాడైనా చివరికి తెలుసుకోగలిగింది పరబ్రహ్మమే అన్న కన్నా దాటడానికి లేదు. అందుకని అహం బ్రహ్మాస్మి. శంకరుల కన్నా పెద్దగా ఎక్కడికి వెళ్తారు? పశుమాం సర్వజ్ఞ ప్రతిభ కృపయా ఫలయదిపో. స్వామి మీరు పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరి మధ్య ఈ సంబంధాలు చాలాగా అంటారు శివానంద లహరిలోనే. భక్తి మార్గంలో ఇంకంతకన్నా కిందకెక్కడ పెడతారు మీరు. అందుకని శంకరాచార్యుల వారి కన్నా కిందకెళ్ళలేరు, శంకరాచార్యుల వారి కన్నా పైకెళ్ళలేరు. కాబట్టి శంకరాచార్యుల వారి తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమైనా చేశాము అంటే శంకరుల కన్నా కిందన, శంకరులు చెప్పిన దాంట్లోకి ఈ మధ్యలోనే ఉండాలి తప్ప దాటడం ఎవరి శక్యమూ కాదు. అందుచేత శంకరులంటే అటువంటి వారు, మహాపురుషుడు. ఆయన వల్ల భారతదేశానికి ఖ్యాతి వచ్చింది. అది పచ్చి సత్యం. ఎందుచేతనంటే ఎందరో వైజ్ఞానికవేత్తలు, ఎందరో సైంటిస్టులు కొంతవరకు ప్రయోగాలు చేసి ఇది దాటిన తరువాత ఇంకా మేము చెప్పడానికి ఏం లేదని శంకరుల యొక్క మార్గాన్ని అనుసరించి శంకరుడు చెప్పిన సిద్ధాంతాలే పరమ ప్రామాణికములు నమ్మి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మీరు అరుణాచలం వెళ్ళండి, కొన్ని వందల మంది ఫారినర్స్, అందులో సామాన్యులైన వాళ్ళు కాదు, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్, ఒక్కొక్కళ్ళకి 7-8 మాస్టర్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు అరుణాచలంలో తిరుగుతూ అద్వైత సిద్ధాంతం కన్నా, శంకరాచార్యుల వారు చెప్పిన మార్గం కన్నా మాకు కొత్తగా కనపడుతున్నది కానీ శంకరుల కన్నా దాటి చెప్పగలిగింది కానీ ఉన్నట్లు మేము అనుకోవట్లేదు. సైన్స్ కూడా చివరికి అందులోనే లీనం అయిపోవాలి. మేము భౌతిక ప్రపంచాన్ని ఎక్కడి వరకు తెలుసుకుంటున్నామో దాని తర్వాత ఉన్నది శంకరుల సిద్ధాంతం తప్ప ఆశ్రయించడానికి వీలొకట్లేదని వారు అంగీకరిస్తున్నారు ఇవాళ. అదిగో అటువంటి స్థితిని శంకర భగవత్పాదులు ఏనాడో పొంది ప్రచారం చేసినటువంటి మహాపురుషుడు. అటువంటి శంకరులు సాధారణంగా శంకరాచార్యుల వారు క్షేత్రముల గురించినటువంటి ప్రస్తావన కొంచెం తక్కువగా చేస్తారు ఆయన యొక్క గ్రంథాల్లో.
పెద్దగా క్షేత్ర ప్రస్తావనలు చేయరు శంకరులు. అలాంటి శంకరాచార్యుల వారు శ్రీశైల క్షేత్రం గురించి మాత్రం చాలా విశేషంగా వ్యాఖ్యానం చేశారు. దాన్ని ఎలా చేశారు అన్నది మీకు సంధ్యారంభ విజృంభితం అన్న శ్లోకాన్ని వీలైతే రేపు ప్రస్తావన చేస్తాను. ఎందుకంటే మంగళాచరణ శ్లోకం మొదటి శ్లోకం కనుక దాన్ని విడిచిపెట్టి చెప్పడం అనేటటువంటిది సరైన సాంప్రదాయం కాదు. ఎందుకంటే శంకరాచార్యులు వారు అక్కడ నమస్కారం చేశారు సాంబశివులకి. అందుకని ఆ శ్లోకాన్ని స్పృశించి తీరాలి. అందున కార్తీక మాసం కనుక. అందుకని రేపటి రోజున సంధ్యారంభ విజృంభితం అన్న శ్లోకం గురించి చెప్పేటప్పుడు శ్రీశైలాన్ని ఇక్కడికి తీసుకొచ్చి చూపించారు శంకరాచార్యులు వారు. అది ఆయన చేసిన గొప్ప ప్రయోగం. దాన్ని ఎలా తీసుకొచ్చారు అన్నది రేపటి రోజున విజ్ఞాపన చేస్తాను. అదిగో ఆ శ్రీశైలంలో కూర్చుని తపస్సు చేసినప్పుడు ఆ పాలధారలు పంచధారలోనే పడుతున్న చోట ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మహాపురుషులు కూర్చుని వెళ్ళిపోయినటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి ఆ స్థితి కొన్ని వందల వేల సంవత్సరాలు ఉంటుంది. శంకరులు అక్కడ కూర్చుని వెళ్ళిపోబట్టే ఆ ప్రాంతానికి ఇప్పటికీ మీరు వెళ్ళండి, వెళ్ళక్కడ ఒక్కసారి నిలబడితే ఏదో తెలియనటువంటి ఉద్విగ్నతకి లోనవుతాం, ఏదో విశేషమైనటువంటి ప్రశాంతతకి లోనవుతాం. అక్కడ శంకరాచార్యుల వారి జీవితంలో చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగాయి. కాపాడుకుడు వచ్చి అడిగారు శంకరాచార్యులు వారు కూర్చుని ఉండగా, నీకు ఎలాగో శరీరం మీద మమకారం లేదు కదా, నేను గొప్ప స్థితిని పొందాను, చిట్ట చివరి పూజగా మహోత్కృష్టమైనటువంటి ఒక సన్యాసి యొక్క శిరస్సుని సమర్పించాలి, లేకపోతే ఒక చక్రవర్తి శిరస్సుని ఇవ్వాలి. ఒక చక్రవర్తి శిరస్సుని నేను తేలేను, నువ్వు గొప్ప సన్యాసివి, నీకు శరీరం మీద భ్రాంతి లేదు, నీ శిరస్సు ఇమ్మని అడిగారు. అడిగితే శంకరులు అన్నారు, నాకు నా దేహం మీద భ్రాంతి లేదు, కానీ నా శిష్యులకి నేను రక్షింపబడాలని కోరుకుంది. అందుకని రేపటి రోజు ఉదయం నా శిష్యులందరూ అనుష్ఠానం చేసుకోవడానికి పాతాళ కింద దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు నేను ఏకాంతంలో అంతర్ముఖుడనై ఉండగా వచ్చి నా శిరస్సు ఖండించి తీసుకెళ్ళమని చెప్పారు. చెప్తే కాపాడుకుడు ఆ సమయం కోసం ఎదురు చూసి వచ్చాడు. శ్రీశైలంలోనే జరిగింది ఆ సంఘటన. ఆయన అంతర్ముఖుడై ఉండగా వచ్చి కత్తి దూసి ఆయన శిరస్సుని నరకపోయాడు. ఇంతలో పద్మపాదాచార్యుల వారికి అక్కడ పాతాళగంగ దగ్గర స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఆయనకి ఎందుకో స్పృహలోకి వచ్చింది, గురువు గారికి ఏదో ఉపద్రవం వాటిల్తోందని. ఆయన నృసింహమంత్రోపాసకులు. వెంటనే ఒక్కసారి ఆ నృసింహమంత్రోపాసన చేసేటప్పటికి ఆ నృసింహస్వరూపం ఒక్కసారి వచ్చి ఆ కాపాడుకుని సంహరించి శంకరుని రక్షిస్తే ఆనాడు శంకరులు నృసింహ స్తోత్రం చేశారు మహానుభావుడు. ఆయన చెయ్యని స్తోత్రం లేదు. ఆయనకి పరమేశ్వరుడు ఒక్కడే. ఏకత్వమేవ బహుధా అవభాసులోకి నిశంకధీర్ వృషభలేఖన మల్లినాథ. ఒక్క పరమేశ్వరుడు అనేక రూపాలుగా భాషిస్తున్నాడని నమ్మిన వారు శంకరులు. అందుకని ఈ రూపాన్ని స్తోత్రం చెయ్యడమా, ఈ రూపాన్ని స్తోత్రం చెయ్యకపోవడమా, ఈ భేదం శంకరాచార్యుల వారికి లేదు. అందుకని ఎక్కడికి వెళ్ళినా వారు మూకాంబికా క్షేత్రానికి వెళితే స్తోత్రం చేశారు, శ్రీశైలం వెళితే స్తోత్రం చేశారు, బృందావనానికి వెళితే స్తోత్రం చేశారు, విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చారు. అదిగో అంతటి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తి. అటువంటి శంకరాచార్యుల వారు శ్రీశైల పర్వత శిఖరముల మీద ఉండగా శివానంద లహరి అనేటటువంటి గ్రంథాన్ని మన కోసం అందించారు మహానుభావుడు. శివానంద లహరి శంకరాచార్యుల వారు రాశారు అంటే అది చాలా పేలమైనటువంటి మాటగా, ఇది అనకూడని మాటగా అనిపిస్తుంది నాకు. అందుకని నేను ఆ మాట ఎప్పుడూ అనడానికి ఇష్టపడను. శంకరాచార్యుల వారు రాయడమేంటి, శంకరాచార్యుల వారికి ఎప్పుడూ అలవాట్లు లేవు. ఏదో కూర్చొని కాగితం కన్ను పట్టుకుని పుస్తకాలు రాయడం అయితే దాని పేరు శివానంద లహరి అన్న పేరు ఎందుకు వస్తుందండి దానికి? ఆనంద లహరి, లహరి అంటే కెరటం. కెరటానికి ఒక లక్షణం ఉంటుంది. మీరు సముద్రంలో మంచి ఉత్తుంగమైనటువంటి తరంగాలు వస్తుంటాయి, మీరు వెళ్ళి ఏడు నుంచున్నారనుకోండి పడబోస్తుంది కెరటం, వచ్చి మిమ్మల్ని తోసేస్తుంది అంతే. అందులో తనలోకి లయం చేసుకుంటుంది. ఆ కెరటాన్ని మీరు ఆపలేరు. కెరటం వస్తున్నతో కెరటమా మీరు రావడానికి వీళ్ళు చేతి ఎడ్డు పెడితే కెరటం ఆగుతుందా? ఆపలేరు మీరు. ఇది కూడా అంతే అంటున్నారు శంకరాచార్యులు వారు. నేను లోపల పరమశివుడు దర్శనం చేశాను. ఎక్కడ? అక్కడ చేయలేదు, ఇక్కడ చేశాను. ఇక్కడ చేయడము చేయగలిగినటువంటి ఆనందం నా నోటి వెంట వాక్కులుగా ప్రవహిస్తోంది. అసలు నిజంగా జరుగుతుందా? ఇది పరస్పర విరుద్ధమైన విషయం. ఎందుకంటే యథోవాచో ప్రవర్తంతే అప్రాప్య మనసాత అని, అసలు యథోవాచో నివర్తంతే, ఎక్కడ వాక్కు మనస్సు లయమైపోయి పరమాత్మ దర్శనము తప్ప వేరొకటి చూడలేవు, అక్కడ మాత్రమే పరమాత్మ దర్శనం. మరి అటువంటిది మళ్ళీ మనస్సు చేత వాక్కు చేత శివానంద లహరి అందించడం ఏమిటి అంటే, శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ప్రత్యేకంగా భక్తికి పెద్దపీట వేశారు. అందుచేత సామాన్యులైనటువంటి వాళ్ళు అందుకోవడం కోసమని ఆచార్యులుగా శంకరాచార్యుల వారు చేసినటువంటి మహోత్కృష్టమైన సేవ భారతదేశానికి ఏ
స్థితిలో మీరు నిలబడండి, మిమ్మల్ని ఉద్ధరించడానికి శంకరులు ఉంటారు. మీరు బ్రహ్మసూత్రాన్ని చదివి పరమాత్మ యొక్క స్థితిని నిర్ణయించగలిగినటువంటి గొప్ప స్థితిని పొందితే ఆ స్థితిలో నిలబడుతుంది శాంకర వ్యాఖ్యానం. నాబోటి అభదులు ఉంటారు, మనకి కేవలం ఏదో 4 శ్లోకాలు పరమాత్మ గురించి చెప్పుకుని ప్రీతి పొందాలి అనుకుంటే ఇదిగో శివానందలహరి, సౌందర్యలహరి స్తోత్రాలు ఇచ్చారు. కాదు కాదు, నోరు విప్పితే భజగోవిందం ఒక్కసారి అన్నారా, ఆయనకి కోపం వచ్చింది ఒక్కసారి శంకరాచార్యుల వారికి. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అన్నారు. ఎక్కడైనా ప్రపంచంలో మీరు ఒక శతకాన్ని కానీ ఒక పుస్తకాన్ని కానీ యూఎఫ్ఓ అని అడ్రస్ చేసిందా విన్నారా? ఏదో వేమన శతకం ఉంటుంది, కుమారీ శతకం ఉంటుంది, కృష్ణ శతకం ఉంటుంది, కానీ మూఢ శతకమో శతకం ఉంటుంది. ఎక్కడైనా అంటే మూఢ అని అడ్రస్ చేసి శ్లోకాలు చెప్తే దాన్ని పరమ ప్రామాణికంగా భజన కింద చేసుకుని పేదరికాంతంలో పెట్టుకుని స్నానం చేసి తలస్నానం చేసి ఆహారం మూఢ అంటారు. ఎంత బాగుందంటే ఏమేమి ఉంటారో ప్రపంచంలో విన్నారు శంకరాచార్యుల వారంటే. అంటే శంకరుడు లాంటి వ్యక్తిగా అధికారం ఉంది. కాలములకు ఉద్ధరించింది ఆయన కోపం. మూఢగుహి ఆయన వారణాసిలో వెళ్ళిపోతుంటే డుక్కుందని సూత్రాలు చెప్పుకుంటున్నాడు. 90 ఏళ్ళు చేసేటువంటి వృద్ధుడు, ఆయనకి వ్యాకరణం వచ్చు బాగా. ఏదో 4 సూత్రాలు ఉంటే నిలబడి అలా సూత్రాలు చెప్తుంటే అలా వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరైనా అబ్బో ఈ సంస్కృత వ్యాకరణం చాలా బాగా వచ్చని చెప్పి 4 విద్యార్థుల్ని తీసుకొచ్చి ఆయన దగ్గర పెడితే 1 రూపాయలు వస్తాయని పాపం 90 ఏళ్ళు వచ్చేసి ఒళ్ళు గడగడగడగడ అడిపోతోంది. అయినా వారణాసిలో ఒక మూల నిలబడి ఆ డుగ్గురుంకరని సూత్రాలు చెప్తున్నారు. అలా వెళ్ళిపోతున్నారు శంకరాచార్యులు వారు. చూశారు 90 ఏళ్ల వృద్ధుడు. ఇంకా తన దగ్గర వ్యాకరణం నేర్చుకునే వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి ఆ వ్యాకరణ సూత్రాలు నాకు నొచ్చుతున్నాడు బయటికి చెప్పుకుంటున్నాడు ఆయన. చూసి వెంటనే అన్నారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజముఠమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరని. ఈ డుక్రుంకరని నిన్ను కాపాడుతుందిరా ఈ వ్యాకరణ సూత్రం. వెళ్ళిపోతుందిరా కాలం, వచ్చేస్తుంది మృత్యువు. 90 ఏళ్ళు వచ్చేసేది, ఇంకా డుక్రుంకరని చెప్పుకుంటున్నావా? ఈ కోపంలో ఈ మాటలో దీని వెనకాతల యావత్ ప్రపంచాన్ని నిక్షేపించారు ఆ 90 ఏళ్ల వృద్ధుల్లో. అందరూ చేసేది అదే. ఎన్ని ఏళ్ళు చేసినా ఇంకా రూపాయి మీద తాపత్రమే కదా. అందుకని దాన్ని అడ్డు పెట్టి జగత్తును అడ్డు పెట్టి దెబ్బలాడుతున్నారు శంకరాచార్యులు వారు. భజ గోవిందం గోవింద గోవింద గోవింద. అంత కోపంలో 3 మాటలు పడింది ఆయనకి. అంత కోపం వచ్చేటప్పటికి గురువుగారు గుర్తొచ్చారు ముందు. అదొక విచిత్రం. కోపం వచ్చేటప్పటికి జ్ఞానం తొలగిపోతుంది. అంత కోపం వస్తే గురువుగారు గుర్తు రావడం. ఎంతటి బ్రాహ్మీతితో గోవిందరాచార్యులు వారు పేరు ఒకసారి కలుపుకున్నారు. కలిపి గోవింద 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 కాదు కాదు, సాక్షాత్తుగా మనం ఉద్ధరించడానికి ఆయుల్ని ఉద్ధరించడానికి కూడా గోవిందుడిగా వచ్చినవాడు. ఈ గోవింద 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 స్థూల సూక్ష్మ కారణ శరీరంలో అజ్ఞానమును విరగలిగినవాడు. అందుకని గోవింద గోవింద గోవింద. అలా ఆయన ఎంత గొప్పగా ఉంటుందంటే స్తోత్రం మూఠ 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 అంటూ వెళ్ళి తండ్రి తిట్టి 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 ఇంకొక పాపం తగ్గిపోయిన తర్వాత ఏరా ఇంత చెప్తారు కొంచెం అర్థం చేసుకోరా ఎందుకు చెప్తున్నాను అన్నట్టుగా పాపం ఒక స్థితికి వెళ్ళేటప్పటికి సంసారోగమతీవ విచిత్ర కశ్యత్వం కక్కుపయాయాత కత్యం చింతయతదీయభ్రాత. ఓ సోదరా ఆలోచించేవాడు, తమ్ముడా అని పిలుస్తారు శంకరాచార్యులు వారు. మహానుభావుని యొక్క స్థితి అటువంటిది శంకరులది. అదిగా శంకర భగవత్పాదాచార్యులు చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్తోత్రం శివానందలహరి. ఆ శివానందలహరి స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ అందులో అక్కడ పేరు పెట్టడంలోనే గమ్మత్తుందండి. శివ ఆనంద లహరి. అసలు పరమేశ్వరుడే ఆనంద స్వరూపుడు, దానికి దుఃఖం తెలియదు. అది రాశీభూతమైనటువంటి ఆనందం. అందుకని ఆయనకి రాశోవై సహా అని పేరు. చిత్రం ఏమిటంటే ఈ 2 తెలుగు ఒకసారి వచ్చాయి. 2 వసంతకాలంలోనే వచ్చాయి. వసంతకాలం దేనికి ప్రసిద్ధి అంటే మామిడి పండుకు ప్రసిద్ధి, మల్లెపువ్వుకు ప్రసిద్ధి. చైత్రమాసంలో రామచంద్రమూర్తి వచ్చారు. వైశాఖ మాసంలో శంకరాచార్యులు వారు వచ్చారు. ఒక ఆయన నడిచి చూపించాడు ఇలా నడు అని. చైత్రమాసాన్ని మధుమాసం అని పిలుస్తారు, వైశాఖ మాసాన్ని మాఘవ మాసం అని పిలుస్తారు. వైశాఖ మాసంలో మల్లెపువ్వు ఎక్కువ, మామిడి పండు ఎక్కువ. మామిడి పండు ఒక్కదానికి ఒక విచిత్రం ఉంది. మిగిలినటువంటి చెట్లు వేటికి లేని లక్షణం ఒక్క మామిడి చెట్టుకే ఉన్న లక్షణం ఒకటి ఉంది. కోతిగా ఎక్కడా కూర్చోదు. ఎగిరి 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 వసంతకాలం వచ్చింది అని కోతులకి గుర్తు ఏంటంటే మామిడి చిగురు చూసుకుంటుంది. చూసుకుని నన్ను ఎవరైనా పిలిచారా, కచేరీ చేయమన్నారా, మైకు పెట్టారా, ఇవేమి చూడదు. ఒకరు విన్నారా వినలేదా దానికి అవసరం. ఆ చెట్టెక్కి కూర్చుని అలా కలపూజితాలు చూస్తూనే ఉంటుంది.
అది మామిడి చెట్టు మీదే కూర్చుంటుంది కదా, అదే ప్రీతో తెలియదు మరి. మామిడి చిగురు అయిపోయేవారు ఏదో ఒక కోకిల, ఆ చిగుర్లు తింటుంది, కోకిల కూర్చుంది. ఈ మామిడి చెట్టుకి ఈ కోకిలకి అనుబంధం. ముందొచ్చినటువంటి చెట్టు రాముల గారు, ఆ వెనక వచ్చిన కోకిల శంకరాచార్య గారు. ఎందుచేత రసోవై సహా చెట్టు అంటే రామాయణంలో చెప్తారు, కిష్కింధకాండలో చెట్టు అంటే ఎవరో నివాసవృక్షాధీనాం ఆపన్నానాం పరాగతి ఆప్తానాం సంశ్రయస్తి విశిష్టి తపాజనం అంటాడు. అది చెట్టు అంటే పరమాత్మకే చెట్టు అని పేరు. ఆ చెట్టు కింద వెళ్ళినటువంటి వాడికి నీడనివ్వడం అన్నది ఒక్కటే చెట్టుకు తెలుసు తప్ప, వచ్చిన వాడికి నీడ ఇచ్చేటప్పుడు వచ్చిన వాడి యొక్క విద్య, వచ్చిన వాడి యొక్క జన్మ, వచ్చిన వాడి యొక్క వృత్తి, వచ్చిన వాడి యొక్క ఆర్థిక స్థితి ఇదేం చెట్టు అడగదు. తన కిందకు వచ్చాడో లేదా ఒక్కటే లక్షణం. తన క్రిందకొచ్చి నిలబడ్డా నీడ ఇచ్చేస్తుంది అంతే చెట్టు. అది చెట్టే, కానీ మీరు అక్కడ నుంచి ఉంటే చెట్టు రాదు, మీరు ఆశ్రయించాలి చెట్టుని. అందుకని అంటారు ఈ ఘటాండలో సహృదయపదన్నాయి తమాస్మితిమా పశుపక్షాలు గారు ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే తాను రక్షణిస్తానన్నాడు. అందుకని ఆయన మామిడి చెట్టు. కోకిల దాన్ని ఆశ్రయించుంటే కూట కూస్తుంది. కోయిల తిరుపతిలో చెప్తారు, దాన్ని సంసారం చేసుకోవడం దానికి చేత కాదు, అది సంసారానికి విరుద్ధంగా ఉంటుంది. దాని పిల్లల్ని కాపులు పెంచుతాయి, అది సంసారం వదిలి తిరుగుతూ ఉంటుంది. పైకి నల్లగా ఉంటుంది, కానీ నోరు ఇప్పిందా ఇది కోకిలరా కాకి కాదు అని తెలిసిపోతుంది. అందుచేత అటువంటి పరమాత్మ స్వరూపాన్ని కీర్తన చేయగలిగినటువంటి మహాపురుషులు శంకరాచార్య వారు. ఒకరు పువ్వు, ఒకరు మామిడి పండు. ఒకటి పరిపూర్ణమైనటువంటి పండుది, ఇది సాక్షాత్తుగా జ్ఞానపు వాసనాన్ని గుబాలింపచేయగలిగినటువంటి మల్లె పువ్వు. ఈ రెండు పక్క పక్కన వచ్చే చైత్రమాసంలో, వైశాఖ మాసంలో. అదిగో అటువంటి శివుని యొక్క ఆనందం ఉందే, శివస్వరూపమైన ఆనందం, అది లహరి కెరటంగా వస్తుంది. ఆ కెరటం మీరు ఎదురు నిలబడి కాదు, దానికి నిలబెడితే కాదు, అందులో మీరు మునక వేసేస్తారు, తాదాత్మ్యం పొందేస్తారంటారు. అంటే మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ శంకరులు అంటారు, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతఫలాభ్యాం భక్తి ప్రకటిత ఫలాభ్యాం భవతుని శివాభ్యాం అష్టోత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతివీయం. చెప్పడంలో కూడా అందం చూడండి, ఆ నమస్కారం చెయ్యడం కూడా చేత కావాలి. జీవితంలో ఇలా ఎన్నడైనా నమస్కారం చెయ్యగలిగితే చాలా రోజు పండిపోయినట్టే. ఎంత గొప్ప నమస్కారం అండి. శంకరుడు శివానంద లహరి ప్రారంభం చేస్తూ నతివీయం, అటువంటి వారికి నమస్కారం అగుబాట. ఎటువంటి వారికి కళాభ్యాం, కళాస్వరూపులైనటువంటి వారికి నమస్కారం అంటారు. ఆయన చేసేది శివానంద లహరి చేస్తున్నారు. ఇది మళ్ళీ చెక్కగా చెప్తారు, కాణిజ్యకన్య సర్వాలంకృత అయ్యి వచ్చిందంటారు. ఇలా తయారవడానికి లోపల శారదా కటాక్షం ఉండాలి. ఈ శారదా కటాక్షం కావాలి అంటే అది పరమశివుడి దగ్గర ఉంది జ్ఞానం అంతా. ఎందుకని వాళ్ళు శృతుల చేత స్మృతుల చేత ప్రతిపాదింపబడినటువంటి సర్వ విద్యాస్వరూపులే పార్వతీ పరమేశ్వరుడు. ఎందుచేత మీరు లలితా సహస్రం తీయండి, అమ్మవారికి ఆ మాతృగా వర్ణరూపిణి శుద్ధ విద్యాం పురాకార ద్విజతం చిత్తయోజ్వల సంస్కృతంలో మాతృగా వర్ణాలన్నీ ఆవిడ పళ్ళు ఉన్నాయి. పరమశివుడు గారండి, ఆయనే పార్వతి, ఆయనే శివుడు. వాళ్ళిద్దరికీ భేదమే ఉండదు. ఆయన ఢమరుక మోగించారు 14 మాటలు. మోగిస్తే ఆ ఢమరుక మోగించినప్పుడు వచ్చినటువంటి శబ్దం నుంచి సమస్తమైనటువంటి అక్షరములు వచ్చాయి. ఆ అక్షరములు ఆ నుంచి హావరకు ఉన్నటువంటి అక్షరములన్నింటినీ గుణింతములతో కలిపి చేర్చి పదములైతే, పదములు వాక్యములైతే, ఆ వాక్యముల చేత, శ్లోకముల చేత, పద్యముల చేత ఆవిష్కరింపబడినటువంటి సమస్త వాంగ్మయము చేసేది పార్వతీ పరమేశ్వరుల గురించే చెప్తుంది వీరొకటి చెప్పడం. అందుకని మీరిద్దరూ కళాభ్యాం శృతి ప్రధానమైనటువంటి సమస్త విద్యాస్వరూపులు. అందుకే ఈ మాట అండంలో శంకరాచార్య గారు ఒక రహస్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆయన స్వరూపం విద్యాస్వరూపం పరమశివుడికి. అందుకే మీకు పరమశివుడు ఒక్కడే మారిపోతుంది స్వరూపం. మీరు పూజలు చూడండి, మిగిలినటువంటి స్వరూపంగా, అంటే మిగిలిన వాళ్ళు అంటే నా ఉద్దేశంలో శివుడి కన్నా భిన్నంగా ఏముంటుంది నేను మాట్లాడలేదు. ఆ శివుడు ఒక మూర్తిగా కనపడినప్పుడు కరకరనాదులతో కనపడతారు. అదే పరమశివుడిగా మీరు చూస్తే ఆయన స్వరూపం రకరకాలుగా ఉంటుంది. ఒకటి కాదు ఆయన స్వరూపం. ఎందుకంటే ఇది పరమశివుడు అని మీరు చెప్పడానికి లేదు. ఎందుకు లేదు అంటే ఆయన దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయనవి అనేకమైనటువంటి లీలామూర్తులు అన్నారు. ఆ లీలామూర్తుల్లో ఒక్కొక్కసారి ఇద్దరు పురుషులు కలిసి పక్కన కూర్చుని ఉంటారు. హరిహరమూర్తి ఏదో కొంచెం పరమైన స్వరూపం. అందులో
శివుడు కేశవుడు ఇద్దరు ఇలా కలిసిపోయి ఉంటారు. శ్రీ మహావిష్ణువు ముందు పరమశివుని అలా పొంది పార్వతిని ఉపదేశం చేశారు. ఎలా పొందారు? అక్కడ 14వ స్వరూపం అది వచ్చింది. అర్ధనారీశ్వర స్వరూపం హరిహర స్వరూపం తర్వాత వచ్చింది. అందుకని ముందు పొందిన వాడు శ్రీ మహావిష్ణువు. అందుకని అలా చూస్తే కరచరణాదులతో ఉంటారు. ఆయన మీరు నిర్గుణుడిగా ఆయన ఏ స్వరూపం లేని వాడిగా ఉంటాడు. మీరు శివాలయంలో మీరు నమస్కారం చేస్తున్నారు, ఏముంది అక్కడ? ఏముంది చెప్పండి? కాళ్ళు ఏమైనా కనపడుతున్నాయా మీకు? చేతులు ఏమైనా కనపడుతున్నాయా? ముక్కు ఏమైనా కనపడుతుందా? పాదాలు ఏమైనా కనపడుతున్నాయా? 1,00,000 బిల్వార్చన చేస్తున్నారు, దానికి నీరాజనం ఇస్తున్నారు, ధూపం ఇస్తున్నారు, దీపం పెడుతున్నారు, నైవేద్యం పెడుతున్నారు. ఏముందో అక్కడ మీరు చేస్తున్నారు? ఒక నోరు ఏమైనా కనపడుతోందో పోనీ మిగిలిన మూర్తుల కంటే కనీసం నోరు కనపడుతోంది, ఒక కళ్ళు కనపడుతున్నాయి, ఒక ముక్కు కనపడుతోంది, ఒక సాకారమైన స్వరూపం ఉంది. లింగమూర్తికి ఏముంది? ఏం లేదు లింగమూర్తికి. ఆయన లింగము అన్నారు. దాన్ని లింగం అంటే ఏంటంటే లింగీయ అంటే గుర్తు అన్నారు. ఇది ఒక మెట్టెక్కిలో మాత్రమే సాధ్యమయ్యేది. నిజంగా భగవానుడు అంటే ఎప్పుడు ఇలాగే ఉంటారు అంటే అంతకన్నా పుస్తకం ఇంకోట్లేదు. అలా ఉండలేదు భగవానుడు. కోటేశ్వరరావు గారు అంటే ఏదో ఆ ప్యాంట్ వేసుకుంటారండి, పక్కా వేసుకుంటారండి, టక్ చేసుకోడండి, ఇలా ఏదో కొన్ని లక్షణాలు చెప్తే ఒకరు కూడా టక్ చేసుకుని కనపడ్డారు. ఏదో ఈయన టక్ చేసుకున్నారా వాళ్ళు, ఎందుకంటే అలా ఉండగలుగుతారు. అంటే పరమేశ్వరుడు కూడా అలా ఉంటారనే దాని అర్థం. ఆయన అజాలనో పరిభాషించాలి అని అడిగినాక మరి జన్మ లేదయా, నాకేం శరీరం లేదు, నేను ఎప్పుడు శరీరం పొందవలసిన అవసరం నాకు లేదు, కానీ కొన్ని కారణాలు ఉన్నాయి కదా, దానికోసం నేను తీసుకున్నాను శరీరం అని. నేను రాష్ట్రం చెప్పడానికి నేను శరీరం తీసుకున్నానని ఆయన ఎప్పుడు చెప్పలేదు. అది ఎందుకు వచ్చామని అడిగితే పరిత్రాణాలు కాకున్నాం అన్నాడు. నేను ఇలా చూడకుండా నేను ఉండలేను. ఒకటి భక్తులు అడిగారా, కోరిక తీర్చడానికి నేను స్వరూపాన్ని తీసుకున్నాను, మరి ఎలా ఉన్నట్టే నేను అలా వచ్చాను. నువ్వు గుర్రం తప్పరా వచ్చేసారైనా, నువ్వు కోరికరా వచ్చేసారైనా, నువ్వు పావరా వచ్చేసారైనా, మీరు ఎలా చూస్తే అలా. అందుకని విగ్రహారాధన చేస్తున్నాము అంటే విగ్రహాన్ని ఆరాధించట్లేదు, విగ్రహాంతర్గతమే పరమాత్మను ఆరాధిస్తున్నారు. సర్వత్వ పరమేశ్వరుణ్ణి చూడటానికి మీరు వెతుకుతున్నారంతే. అందుకని లింగీయ అంటే ఆయనకి ఒక స్వరూపము కాదు, దీని ఒక గుర్తుగా పెట్టుకున్నాను. దీన్ని చంద్రశేఖర బ్రహ్మాచార్య గారు వ్యాఖ్యానం చేశారు. అరుణ రూపి అన్నారు చంద్రశేఖరుడు. రూపమున్నది కుదరదు కదా, కరచరణాదులు లేవు, రూపమున్నవాడని మీరు అనలేరు. రూపము లేదు, లింగాకారం ఉంది కదా, అక్కడ ఏం లేదన్నానికి ఎలా ఉంటుంది? ముందు అక్కడ లింగం ఉంటుంది, దాన్ని పూజ చేస్తున్నారు, ఏం లేదన్నానికి కుదరదు. కాబట్టి ఏమన్నారు మరి ఇప్పుడు శివుణ్ణి? అరుణ రూపి అని అన్నారు. చిత్రం ఏంటంటే మళ్ళీ అదే పరమశివుడు నటరాజుగా ఉంటాడు. మీరు సూర్యకళాంధ్రానికి వెళ్ళారనుకోండి, అందరూ సమాహాల్లోనో ఏ సంగీత కార్యక్రమాలు సాహిత్య కార్యక్రమాలు అవుతున్నప్పుడు అక్కడ నటరాజమూర్తిని పెడతారు. అది పరమశివుడే, అది ఆయనే నటరాజు, ఆయనే. ఇంకా చిత్రం ధవళమృతలిందోర్ మండలే సన్నివిష్టం భుజగబలహారం భస్మదిగ్ధాంగదేహం మృగయ తరపు పాణిం చారు చంద్రాష్టమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చిత్తయామి అంటారు. మీకు రాజమండ్రి కోటగుండం సెంటర్ లో ఉంటుంది ఒక పరమశివుని యొక్క మూర్తి, చాలా చిత్రంగా ఉంటుంది. ఇలా 2 చేతులతో కలకాలు పట్టుకుని ఉంటారు, 2 చేతులతో నీళ్లు పోసేసుకుంటూ ఉంటారు, గడ్డి పిల్లలు నీళ్లు పోసుకున్నట్టు. అదో మూర్తి ఉంటుంది. ఏమిటో మూర్తి అంటే ఆయనకి చంద్రుడి నుంచి అమృతధారలు పడుతూ ఉంటాయి. అమృతధారలు చేతితో పట్టి అమృతధారలు ఆయన అభిషేకం చేసుకుంటూ ఉంటాడు. ఆయనది సాక్షాత్ అమృతత్వ స్వరూపం. ఆయనకు ఒక స్వరూపం అనేది లేదు. అందుకే పరమశివ ఈజ్ ఓన్లీ ఎ సింబాలిజం. నిజంగా రక్తం ఓడిపోతున్న చర్మం కట్టుకుని, మెళ్ళు పుల్లిరమాలను వేసుకుని, నిజంగా ఇలా జతలు విరబోసుకుని, లేకపోతే కట్ట ఇది పెట్టుకుని, ఇక్కడ ఒక చందమామని పెట్టుకుని అలా నిజంగా శివుడు కూర్చుంటారనా దాని ఉద్దేశ్యం. పాపం వాళ్ళు ఏం చేశారంటే ఒక విషయాన్ని నేర్పడం కోసమని ఈ మనస్సుకి ఏదో ఆధారం కలగాలి, ఆధారం ఉంటే కదా నిలబడదు. అందుకని వాళ్ళు ఒకటి చెప్పారు. ఓ చిన్నప్పుడు కథ చెప్తారు, ఏరే కాకి ఉందిరా నక్కుందిరా, కాకి మాంసం అట్టుకొచ్చిందిరా, పైన కూర్చుందిరా, నక్కొచ్చింది, కాకి బావా నువ్వు ఎంత బాగా తాగుతావు అంది, కాకి నోరు విప్పి పాట పాడింది, మాంసం మొక్క కింద పడింది, నక్కట్టుకుపోయింది అంటారు. అంటే ఇంకా దాని మీద పుస్తకాలు గురువులకు ఏమీ తెలియదు. కాకులు పాట పాడాలని నక్కలు అడుగుతాయా, నక్కకి కాకి భాష తెలుసా, కాకికి నక్క భాష తెలుసా అని వివక్ష చేశారనుకోండి, మరి ప్రయోజనం పోతుంది. అది కాదు అని ఉద్దేశ్యం. కాకి నక్క కథ చెప్పి ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఉంటారో వ్యవస్థలకు లొంగబడి పెద్దవాళ్ళకి చెప్పడం అంతే దాని ఉద్దేశం. అంటే ఇవన్నీ హేతువాదం ఏమైనా అందులో దాని గురించి కాదు ఇది చెప్పింది. అలా ఇది సింబాలిజం అంటే శివస్వరూపము. అంటే శివస్వరూపము అంటే నిజంగా అలా ఉంటుందని కానీ ఇట్ కెనాట్ బి డిఫైన్డ్. దాన్ని అలా చెప్పడం కుదరదు. అలా చెప్పడం మీకు కుదరదు పరమాత్మ తప్ప. ఇలాగే ఉంటుందండి, ఇక్కడే ఉంటుందండి అంటే అదే ఇక్కడే ఉంటాడు, అది ఇక్కడే ఉండదు, ఎప్పుడు అంతటా ఉంటాడు వాడు. అంతటా ఉన్నవాడే ఇక్కడ ఉన్నారు. ఏ తత్వం అంటారు బాలకాండలో, అంతటా ఉన్నవాడు ఇక్కడ తీసుకొచ్చాడన్నారు.
అందుకని అలాంటిది జరుగుతారు. అందుకే కళాభ్యాం అంటారు శంకరాచార్యులు వారు. ఆ చెప్పడంలో కూడా కట్ట మొదలుపెడతారు. ఇంకో అక్షరంతో మొదలెట్టకూడదా, హల్లుల్లో మొదటి క మొట్టమొదటి వాడు ఆయన. అందుకని ఈ సమస్త ప్రపంచానికి ఆది దంపతులు వర్ణిస్తారు. అందుకని ఎవరి స్తోత్రం చేసిన ఆలోచన చేయాలి. రుక్మిణీదేవి అంతటిది కళ్యాణానికి వెళ్ళలేదు వస్తే ఇదే చెప్పింది, నమ్మిది నామనంబర సనాతనమైన నామశేషులండి. సనాతనమైన వాళ్ళు నిత్యాజ త్రిగుణాత్మనే ప్రమితే కాత్యాయని శ్రేయసే కత్యాయ అభ్యర్థులు అన్నారు శంకరాచార్యులు వారు. అది కుటుంబమయా మీరిద్దరే మొట్టమొదటి నుంచి ఉన్న తల్లిదండ్రులు అంటే కాళిదాసు గారు అన్నారు, వాగద్భాగం ప్రస్తుతం వాగద్భ ప్రతిపత్తవే జగతస్థితరములందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు. మీ ఇద్దరు మా అమ్మ నాన్నయ్య కాలగతిలో ఎప్పుడు ఉండిపోయే తల్లిదండ్రులు మీ ఇద్దరే అన్నారు. ఇదిగో ఈ స్వరూపం కళాభ్యాం, ఇది శాస్త్రముల చేత అందించబడుతోంది. అందుకని అక్షరాభ్యాసం చేస్తే పలకడం ఏం రాయిస్తారు, ఓం నమశివాయ అని రాయిస్తారు. ఎందుకని ఈ అక్షరములు నేర్చుకోవడం, వాక్యాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదువుకోవడం దేని కొరకు అంటే అది కేవలముగా ఏదో తెలుసుకోవలసినటువంటి ఒక వస్తువుని తెలుసుకున్నది కాదు. ఈ చదువులన్నీ చదివినా సరే చదువులు ఏం చెప్పలేదో అది తెలుసుకున్నది. అది విచిత్రం. చదివించి నలుగురులను చదివించగల మాత్రముఖ్య శాస్త్రాంగులనే చదివినది కలుగు పెట్టు. చదువులలో మర్మమర్మ చదివి తండ్రి అక్కడ ప్రవాడు. నేను నాయన హిస్టరీ చదివించాను, చేసి చదివించాను, ఎకనామిక్స్ చదివించాను, ఫిలాసఫీ చదివించాను, అన్నీ అలాంటి ప్రవాడు ఎందుకు అవుతారు, యాదులు ఎందుకు అవుతారు, పవనగారు ఎందుకు అవుతారు. అలా మీరు చదువులలో మర్మమర్మ చదివి తండ్రి అన్నాడు. చదువులో మర్మం తెలియాలన్నా అన్నాడు. మరి అక్షరాభ్యాసం చేసిన తండ్రి అదృష్టం అవుతుంది హిరణ్యకశిపుడు. ఎందుకని అది అక్షరాభ్యాసం అంటే చదువుల చేత ఏది తెలుసుకోగలాలో దాన్ని తెలుసుకుంటున్నారు. అందుకని కళాభ్యాం అదిగో దానికి నేను నమస్కారం చేస్తున్నానంటారు శంకరాచార్యులు వారు. అది నటరాజ అయ్యింది, అది లింగం అయ్యింది, అది పార్వతీ పరమేశ్వరుడు అయ్యింది, అది సాకారమూర్తి అయ్యింది, అది హరహరూపం అయ్యింది. మీ ఇష్టం ఎలా అయినా కలవండి. సబ్రహ్మస్పతి వర్ష హరిశ్చంద్రోక్షర పరమస్వరాట్ నామరూపాలు శాశ్వతంగా ఉన్నప్పుడు మీరు ఏమో పట్టుకుంటూ వచ్చి నష్టమైంది. చింతకర్ర పట్టుకుంటే ఏడు, తుమ్మకర్ర పట్టుకుంటే ఏడు, మధ్యకర్ర పట్టుకుంటే ఏడు, గోడ దాటడం ప్రధానం. కావలికి ఎంతవరకు సారూపమైనటువంటి సాకారమైనటువంటి అర్చన ఎక్కడి వరకు పనికి వస్తుంది, ఆత్మస్వరూపం తెలుసుకోవడం వరకే పనికొస్తుంది. కర్ర పట్టుకుని గోడ దాటేవాడు పరిగెత్తి 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 వెళ్ళి గోడ దాటాలి, కర్రని దాటించి శరీరాన్ని పరిగెత్తి గోడ దాటి అవతల పక్కకి పడిపోయేటంత వరకు మాత్రమే చేతిలో కర్ర పట్టుకుంటాడు. శరీరం గోడ దాటి అవతల పక్కకి పడిపోతున్నటువంటి సమయంలో చేతిలో పట్టుకున్న కర్రని యువతలకు విడిచిపెట్టి ఏ విధమైన స్థలం పెట్టుకోకుండా దూకేస్తాడు తప్ప, అయ్యో రాన శరీరాన్ని ఎత్తి నన్ను గోడ దాటిస్తున్నావు, నా కర్రని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే పడిపోతాడు. ఎక్కడి వరకు మూర్తి వచ్చా, మూర్తి యందు ఏ మనస్సు నిలబడిందో ఆ మనస్సు మూర్తి యందు నిలబడడం ప్రారంభించి ఆత్మ ఎంత లయమైపోతారు. ఈ రమణులు అంటారు, ఎలా లయమైపోతుంది అంటే చితిని కాల్చడం కోసమని తీసుకొచ్చి పెట్టినటువంటి అగ్నిహోత్రముతో కూడినటువంటి కర్ర చితిని వెలిగించి తాను కూడా దానిలో కాలిపోయినట్టు ఒక మూర్తి యందు కేంద్రీకరింపబడినటువంటి మనస్సు సంతకము చింతన చేసి చేసి మనస్సు కూడా లయమైపోతుంది. లయమైపోతే అక్కడ శివస్వరూపం భాషిస్తోందంటారు. అందుకని కళాప్యాం ఇది సింబలైజ్ చేశారు రకరకాలుగా. ఇదే నటరాజ స్వరూపం. ఇందుకు నటరాజుగా అయింది అసలు స్నానం ఆయన తాండవం చేస్తున్నాడండి అంటారు. శంకరులు అంటారు సంధ్యారంభి కలం శృతి శిరస్థానం తనాధిష్ఠితం అంటారు. శ్లేషాలంకారంతో రేపు మల్లె పువ్వులు పైకి చెప్తారు, లోపల శివతత్వం చెప్తారు, వేడి చెప్తారు శ్లోకాన్ని. అందుకని ఏదో నటరాజమూర్తి. నటరాజమూర్తి అంటే కాడు కుడికాలు కింద పెట్టి ఎడంకాలు పైకెత్తి ఇలా చేతులు అగ్నిహోత్రం పట్టి ఎందుకు అవరంతా చేతి అరిపోతే ఏమిటా చేతులు అగ్నిహోత్రం పట్టుకుని నిలబడ్డా ఏంటి దరిద్రం, అగ్నిహోత్రం బయట పారేసి శుభ్రంగా వరదహస్తం అభయహస్తం పట్టుకుని నిలబడకూడదా, ఎందుకు అల్లరంతా అంటే అది చేతకాక శివుడికి దర్శించే ఋషులకు చేతకాక పెట్టారా ఈ మూర్తిని అంతటినీ. అందులో పరమ రహస్యం ఉంది. ఆయన కుడికాలుతో తొక్కాడు, ఆ కింద ఒక ఏడుస్తుంటారు, వాడు ఏడవడం కూడా చిత్రంగా ఉంటుంది. శివుడు తొక్కుతుంటే వాడు ఏం ఇలా పడిపోయి ఉంటాడు నీరసంగాను, మరి ఇలా తలెత్తి చూస్తూ ఉంటాడు. తలెత్తి చూస్తూ ఉన్నవాడిని తొక్కి పెట్టుంటారు ఆయన. మాయ ఎప్పుడైనా ఆవహిస్తామనే ఉంటుంది, అది ఎప్పుడు ఆవహించాల్సిందంటే తెలియదు. తట్టబడుతుంది, తట్టుకుంటే జగతం గోచరిస్తుంది. పరమేశ్వరుడు ఇంకోటి వేయబడుతుంటాయి. పరమేశ్వరుడే తనకడాలంటే దాన్ని తొక్కాలి, అది మనం తొక్కలేదు, ఆయన తొక్కాలి. అందుకని భక్తితో జ్ఞానానికి కారణం అది. ఆయన తొక్కేలా కుడికాలతోటి ఆయనే కనపడతారు. అందుకని అంధకాసుని తొక్కేది కుడికాలతో. శంకరాచార్య వారు దండెట్టుకున్నారు. వక్షస్థానమనం తటస్య కఠినాపస్మార సంబద్ధనం భూభృపర్యటనం నమస్వర విరక్తోటీర సంఘర్షణం కర్మీదం మృదురస్య పావక బతద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోపది పాదుకా విహరణం శుభూతభాంగీకులు. అబ్బబ్బబ్బబ్బ కాలు ఎంత నిప్పెడుతోందో స్వామి, అది ఏమన్నా బల్ల
నువ్వు కదిలిపోతుంటారు అటు ఇటు, నువ్వు అలా బ్యాలెన్స్ చేసుకుంటే అలా ఎలా నిలబడ్డావో నటరాజు కలిగా నించోవడం కాదంటారు నచ్చలే పొద్దున్నే. అందులో పాపం ఎలా నించున్నావో, కాలు ఎంత నిప్పిట్టిందో స్వామి, చూడగలిగిన భక్తి ఉంది కాబట్టి శంకరాచార్యులు అనగలిగిన మాట. అందరం అనగలమా? కుడికాలుతో అంధకాసురుడిని తొక్కాడు, ఎడంకాలుగా పైకెత్తుతాడు. ఎడంకాలు పైకెత్తినటువంటి వాడు పైకెత్తి ఊరుకోడు. ఈ చేతిలో ఢమల్ని పట్టుకుంటాడు, ఈ చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు, ఈ చేతిలో నవ్వు ముఖంతో ఉంటాడు. ఈ చేతిలో ఢమలగా, ఈ చేతిలో అగ్ని పట్టుకుని నవ్వుతూ నించోండి. అందులో కాలు కింద వాళ్ళు తొక్కిపెట్టి ఓ కాలుగా పైకెత్తి, అది ఆహాహా ఏం మూర్తండి అని నమస్కారం చేయడానికి కాదు. ఇట్స్ సింబాలిజం, డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇట్. అందులో ఏదో ఉండి తెలుసుకో గురువుని ఆశ్రయించి. ఏంటది అంటే ఎడమకాలు పైకెత్తడం అంటే నువ్వు పుట్టినటువంటి జన్మ అడ్డంగా పుట్టి నిలువుగా తిరుగుతున్నావు. మిగిలిన వాటికి లేనిది నీకున్నది ఓ తేడా ఉంది. జరాయుజములు, అండజములు, శ్వేతజములు, ఉద్భుజములు 4 రకాలుగా పుట్టాలి ప్రాణులన్నీ కూడా. అందులో జరాయుజములు అంటే మాయితో పుడతాయి, అండజములు అంటే గుడ్డులోంచి వస్తాయి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని వస్తాయి, శ్వేతజములు అంటే చాటలోంచి వస్తాయి, పేరు మొదలైనవి. ఇందులో సమస్త పిపీలికాది పర్యంతము ఒక్క చెట్లు తప్ప ఉద్భుజములు, మిగిలినవన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. ఒక్క మనిషి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. ఈ నిలువుగా పెరగడంలో ఊర్ధముఖమైనటువంటి చలనం ఉంది. ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోవడానికి వచ్చింది వైశ్వరణ 84 లక్షల జన్మల తర్వాత వచ్చింది. అందుకని పరమాత్మ ఆ శరీరంలోనే ఆ స్థితిని పెట్టేశారు. అడ్డంగా పుడుతుంది, నిలువుగా పెరుగుతుంది. పెరగడం వచ్చిన తరువాత నువ్వు ఉన్నది కేవలం మిగిలినటువంటి పిపీలికాది పర్యంతంలో వాటిల్లా తినడానికి, పడుకోవడానికి, సంతానాన్ని కనడానికి మాత్రమే కాదు, వీళ్ళు తెలుసుకోవడానికి పుట్టావు. ఆ బ్రాహ్మీ స్థితిని అందుకో అని చెప్తాడు నటరాజు. అందుకని ఎడంకాడు పైకెత్తుతాడు ఆయన. పైకెత్తితే ఆ జ్ఞానము కలిగితే ఏమవుతుంది? ఇన్ని కనపడవు. బ్రహ్మగారు ఉన్నారండి, విష్ణువు ఉన్నారండి, శివుడు ఉన్నారండి అనరు. ఏమంటారు? 3 మూర్తులకు 3 కాలములకు 3 లోకములకు వేదమగకు వీరికి అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ మీద కాలమయ్యన ఒక్కడే ఉన్నాడే అనబడ్డాడంటాడు. అందుకని ఈ చేతిలో ఢమరుక పట్టుకున్నాడు. ఆ ఢమరుక మోగితే సమస్త వాంగ్మయం వస్తుంది. ఆ ఢమరుక మోగితే ఆకాశంలోంచి, శబ్దంలోంచి, ప్రణవంలోంచి, ఓంకారంలోంచి సమస్త జగత్తు వస్తుంది. అందుకని ఆ చెయ్యి సృష్టికర్తని చెప్తుంది. ప్రసన్నమైనటువంటి ముఖం స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని చెప్తుంది. యువతల పట్టుకున్న అగ్నిహోత్రం లయకారకుడైనటువంటి రుద్రుణ్ణి చూపిస్తుంది. ఈ 3 తత్వములు 3 కావు, నేను ఒక్కడిని అని 3తో ఉంటాడు ఆయన. ఉండి ఆ కడుపుకి పాము చుట్టుకుని ఇలా పడగెత్తి ఉంటుంది. దాన్ని వస్త్రంగా కట్టుకుని ఉంటాడు నటరాజమూర్తి. మామూలుగా పట్టుకుంటే దారి ఎగురుతున్నట్టు చూపించారు. పాము ఎగురుతుంటుంది పడగలిప్పి. పాము అంటే అందరికీ భయం. ఎప్పుడు భయం? భయం బయట ఉంటే భయం, నేను కాకుండా ఇంకో వస్తువు ఉందంటే భయం, నేను తప్ప ఇంకొకటి లేదు ప్రపంచంలో అంటే నిర్భయత్వం. ఆ నిర్భయత్వాన్ని పొందడం ఈ బ్రాహ్మీ స్థితిని ఉపాసన చేసినప్పుడు. ఆనానికి పాము తిరుగుతుంటుంది. ఈ సంసారపు టిక్కట్లు ఉన్నప్పటికీ వీటికి అతీతమైనటువంటి బ్రాహ్మీ స్థితులు కా అని అక్కడ నటరాజమూర్తి చెప్తుంటుంది. ఇలా ఒక్క పరమశివుడే అనేక రకాలైనటువంటి జ్ఞానాన్ని అందించే మూర్తిగా నిలబడున్నాడు. అందుకని ఈశ్వర సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోనే అస్తు సదాశివో అన్నారు ఆయన్ని. అందుకే పరమశివ తత్వంలో కూడా చిత్రం ఏంటంటే అన్నీ కూడా ఆయనకి అక్కడ చూపించిన వెంటనే అక్కడ తీసేస్తారు ఆయనకి. అలా తీసేయకపోతే నేను ఇందాక చెప్తానే కోటేశ్వరాలంటే ఇలాగే ఉంటాడు తప్ప ఎప్పుడూ చూడంటే అలా ఉండకూడదు. ఆయన మారుతూ ఉండాలమ్మ. అలా ఒకలా కనపడకపోతేనే భగవతత్వం. ఎందుకని ఆయన్ని కపర్ది అంటారు ఒక చోట. కపర్ది అంటే జటాజూతంతో ఉంటాడు. ఆయన్ని నమో వ్యక్త కేశాయ నమో అంటారు. జుట్టు అంతా తీసేసి గుండుతో ఉన్నాడంటారు. అదేమిటి? తిరుపతిలో వచ్చారండి అని కాదు దాని ఉద్దేశం. అదే మహిమా స్తోత్రంలో నమో నిధిస్తాయ ప్రియతమతవిస్తాయుత నమో నమోధిస్తాయ స్మరహర మహిస్తాయుత నమో నమో వర్షిస్తాయ త్రణజన అధిష్టాయుత నమో నమ సర్వస్మై తే సరిగమికి శవాయ నమ అంటారు. బాగా దూరంగా నాడు నువ్వే, బాగా దగ్గరగా నాడు నువ్వే, మొట్టమొదటి నుంచి ఉన్నావు కాబట్టి బాగా ముసలాడివి నువ్వే, బాగా పడుకువాడివి నువ్వే. ఏమిటది? ఏమిటి ఆ స్తోత్రం? నేను ఇలా కానీ చెప్పాను అనుకోండి, అదే మీ అందరూ చెప్పండి అని. వీడికన్నా బుద్ధి తక్కువై ఉండాలి, వీడి కేవలం మనకన్నా బుద్ధి తక్కువై ఉండాలనుకుంటారు. కానీ అదే యథార్థం. ఏమంటే గోరుతరకారి చేత వెళ్ళినప్పుడు గోరుధనగిరికి పెరుగు, పాలు, బూరెలు అన్ని తయారు చేయించి పెట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మే అక్కడ గోరుధనగిరిగా వెళ్ళాడు. ఆయనే వీళ్లతో కలిసి ప్రదక్షిణం చేశాడు.
ఒక మూర్తి రెండుగా చెప్పాలా? అలా ఎక్కడ రెండు రకాలుగా కనబడి ఒక పదార్థమే ఉంటుంది, అది భగవతత్వం. అది దర్శించడానికి బాహ్యనేత్రం సరిపోదు. అదేంటండి ఇలా ఉన్నవాడు అలా ఎలా ఉన్నాడు అంటే మీరు ఈ నేత్రాలతో మాట్లాడుతున్నారు, ఈ నేత్రాల గురించి ఈ నేత్రంతో మాట్లాడితే అదే అలా కూడా కనపడుతుందని మీరు అంటారు. అలా దాన్ని చూసినప్పుడు రకరకాలుగా ఉన్న దాంట్లో చూడడానికి అభ్యంతరం వస్తుంది. ఆయనలో ఈయనలో ఇందుగల రంగులే సందేహము వలకు చక్రికలు రెండెందు వెదకిస్తూ ఉంచిన వెతకడం అంటే ఇలా 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 వెతిమనే అది కాదు. జ్ఞాననేత్రంతో తరచి చూస్తే స్తంభమనేటటువంటి పాంచభౌతికమైన వికారమైనటువంటి స్తంభాంతర్గతుడై పరమాత్మయే ఉన్నాడు అని మీరు తరచగలిగితే ఎందెందు వెదకి చూసినా అందంతో కలదు. దానవాగ్రని వింటే అసలు మీకు ఏం వింటే ఉన్నాడు పరమాత్మ. ఎంత గొప్ప మాటలు వాడండి చిన్న చిన్న పద్యాల్లో పప్పమణ గారు. అంత కళాభ్యాం ఒక్క మాట శంకరాచార్యులు వారు అనాలంటే అంత స్థితిలో మాట్లాడుతుంటారు ఆయన. అందుకని శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపులైనటువంటి ఆ సాంబ సదాశివులకు ఆయనకి పేరు కూడా రెండుగా చూపించారు. ఆయన పేరు సాంబ అంటారంటే శంకరాచార్యులు వారు ఈ మాటను ఎక్కువ వాడతారు పరమశివుడికి సాంబ. సాంబ అంటే స అంబ, అమ్మతో కూడుకుని ఉన్నవాడు. అసలు మళ్ళీ ఒకసారి పార్వతి ఒకసారి పరమేశ్వర అనగా సాంబ అంటారు, సాంబ కలిసే ఉంటారు. రెండు దానికి ఎప్పుడు అలవాటేది అని అందులో ఎత్తిపడిపోతుంది. అసలు ఎప్పుడో ఒకటే. అందుకని కళాభ్యాం చూడాలంకుత కళాభ్యాం వాళ్ళిద్దరి యొక్క శిరస్సుల మీద చంద్రరేఖలు కనబడుతున్నాయి. ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరే అక్కడ కలిసి సింహాసనం మీద కూర్చునుండగా మంగళాచరణ శ్లోకం కాబట్టి స్వామి శంకర భగవత్పాదాచార్యులు వారు వాళ్ళకి నమస్కారం చేసి ప్రారంభం చేస్తున్నారు. కానీ ఆ నమస్కారం రెండుగా ప్రారంభమై అద్వైతంలోకి ఒకటిగా లీనం అయిపోవాలి. ఆ లీనం అయిపోవడం ఏదో చూపిస్తారు. మొదటి శ్లోకంలోనే ప్రయోగం చేపిస్తారు ఆయన. అందుకని చూడాలంకృత కళాభ్యాం మీ ఒంగుల యొక్క శిరస్సుల మీద చంద్రరేఖలు ఉన్నాయి. ఏదో చంద్రరేఖలు అంటే ప్రభాస తీర్థంలో ఆయన గొప్ప తపస్సు చేశాడు చంద్రుడు. నామగారిచ్చినటువంటి శాపం ఉంది, క్షయవ్యాధిగ్రస్తుడు కావాలని. ఆనాడు పరమశివుడు సంతసించాడు. నీకు అమృతత్వం ఇస్తున్నావా అని తీసి ఇతర శిరస్సులో పెట్టుకున్నాడు. అంటే ఆయన్ని కోటేశ్వరాన్ని నెత్తి మీద పెట్టుకుంటాడండి ఆయన అంటారు. అంటే కోటేశ్వరాన్ని నెత్తి మీద పెట్టుకుంటారంటే ఎప్పుడు ఇక్కడ పెట్టి కూర్చుంటాడని దాని అర్థం. అంత ప్రీతి. ఏది ప్రీతి? ఆయన ఏం పెద్ద అల్లరేం చేసి లేడు చంద్రుడు. ప్రభాస తీర్థానికి వెళ్ళి పంచాక్షరి చేశారంటే ఆ భగవంతుని యొక్క పాదముల యందు తపస్సుతో కూడినటువంటి నిష్ట కలిగిందా పరమోత్కృష్టమైన స్థానం ఇచ్చేస్తారు. ఇక్కడ వెతుకుంటారు తీసుకెళ్ళి. అందుకని భక్తికి పెద్దపేట మొదటి శ్లోకం రెండో మాటలో వేసేస్తున్నారు శంకరాచార్య వారు. ఇంత స్థితి ఉన్న వాడిని ఎంత స్థితితోనే తెలుసుకోవాలో నువ్వు అంటాయేమో క్షయవ్యాధిగ్రస్తుడిని ఇక్కడ పెట్టుకున్నాడు. పోనీ క్షయవ్యాధిగ్రస్తుడే అని మీరు అనడానికి లేదు. చంద్రుడికి ఒక విచిత్రమైన లక్షణం ఉంది. ఆయన సమస్త జగత్తులో వచ్చేటటువంటి వాళ్ళ జబ్బు తగ్గడానికి కావలసిన మందుల సరఫరా అంతా చంద్రుడు చేస్తాడు. ఎందుకనో తెలుసా అండి, ఓషధులన్నీ ఆయన కిరణములతో ప్రకాశిస్తాయి. ఆయన కిరణాలు పెడితే ఓషధీతత్వం వస్తుంది. ఇంత ఓషధీతత్వం ఇవ్వగలిగిన వాడికి చేరుగాది. మా అమ్మాయి నన్ను చిన్నతనంలో ఒక ప్రశ్న అడిగింది. పెద్దాపురంలో రంగారావు గారని మహానుభావుడు చాలా మంచివారు, డాక్టర్ గారు ఉండేవారు. చిన్నపిల్ల దానికి తెలియదు. ఒకసారి నేను గబగబా ఇంటికి వచ్చి ఈశ్వరి రంగారావు గారు చచ్చిపోయారట అన్నాను. అంటే మా అమ్మాయి ఏంటి డాక్టర్ గారు చచ్చిపోవడం ఏంటి అంటే నాకు నిజంగా ప్రశ్న చాలా ఆశ్చర్యాన్ని ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు. అంటే అలా కదమ్మా, డాక్టర్ కూడా శరీరం విడిచిపెడతారు. మరి మనమందరం వెళ్తున్నాం కదా జబ్బులు తగ్గడానికి చచ్చిపోకుండా డాక్టర్ గారు చచ్చిపోవడం ఏంటని కదా లేదండి. అమ్మో, దీనికి శంకరాచార్యులు వారు దక్షిణామూర్తిగా చెప్పాలి కానీ నేనెక్కడ చెప్పగలను ఈ ప్రశ్నకి జవాబు అని కొంచెం చాలా కంగారు పడవలసి వచ్చింది ఆ ప్రశ్నకి. అందుకని చూడాలంకృత కళాభ్యాం ఆ భక్తితో ఉపాసన చేశారా ఇక్కడ పెట్టుకుంటాడు పరమాత్మ. ఇంత స్థితిని పొందడానికి చంద్రుడు చేసింది. అది చేసింది అది చాలా అపరాధమే చేశాడు. అయితే నేను పశ్చాత్తాపంతో పట్టుకోవలసినటువంటి వాడి పాదాలు పట్టుకున్నాడు. అందుకని తల మీద పెట్టుకున్నాడు. అది కాదుగా, అందులో ఇంకొక రహస్యం ఉంది. ఆయన అమృతత్వాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. చంద్రరేఖలు ధరించినటువంటి పరమాత్మ అంటే ఒక్క పరమశివుడికి మాత్రమే అలంకారంగా చెప్పబడేటటువంటివి మరి ఏ ఇతర స్వరూపంలో మీకు కనపడనివి పరమశివుడి దగ్గర కొన్ని కనపడతాయి. ఒకటి ఆయన లింగస్వరూపుడై ఉంటాడు. ఆయనే మీరు ఎంత మహాపండితుడైన వాడిని తీసుకోండి, నాకు పరమేశ్వరుని వలన కలిగిన జ్ఞానము అని రాస్తుంటారు పోతన గారితో సహా అందరూ. అందుకే పోతన గారికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్ని వికారాలే చూపించారు ఆయన.
బాల్యభక్తి వ్యక్తులవారిత తాండవ కేలికి దయాశాలికి శూలికి శిఖరిజాముఖ పద్మమయూఖ మాలికి శిఖరిజాముఖ పద్మమయూఖ మాలికి బాల శశాంఖ మౌలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీలు హాలికి అని అన్ని కారణాలు వేశారంటే ఈ లింగస్వరూపం, ఈ భగవతత్వం, ఈ శివతత్వం ఎక్కడుందో ఆ శివతత్వం అనుగ్రహం అంటే జ్ఞానం, లేకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది. అందుకు నేను పరమశివుని యొక్క పాదాల వింతముల నుంచి స్రవించినటువంటి అనుగ్రహ ఫలితం ఈ వాక్కు అని చెప్పుకుంటారు పెద్దలు. అందుకే ఎక్కడ చెప్పినా ఆ పరమశివుని యొక్క వైభవంగా చెప్పుకున్నారు వాళ్ళందరూ. పెద్దలెవ్వరూ కూడా శివుని యొక్క నింద చేస్తూ మాకు ఇది వచ్చిందని చెప్పుకోరు. అందుకే ఒక పదార్థంగానే వాళ్ళు ఆవిష్కరించారు ఎక్కడ చెప్పినా దాన్ని. అందుచేత అది అటువంటి స్వరూపం. ఆ శివుడిలో ఉన్నటువంటి రెండో విచిత్రం మూడో కన్ను ఉంటుంది. ఇది మీకు ఇంకెక్కడ కనపడదు. మూడో కన్ను పెట్టుకున్న స్వరూపంగా పరమాత్మ అంటే నేను ఎప్పుడూ ఇన్ని స్వరూపాలు నేను మాట్లాడాల. ఆ పరమశివుడే ఇంకో స్వరూపంగా ఉండడం మూడో కన్ను పెట్టుకోడు. కానీ పరమశివుడిగా ఉంటే మూడో కన్ను పెట్టుకుంటాడు. ఆయనే ఉండేటటువంటి లక్షణం ఆయనకు ఒక్కరికే దక్షిణామూర్తి తత్వం. అసలు నోటి వెంట మాట లేకుండా జ్ఞానం చెప్పిన వాడే ఒక్కరే. మీరు మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే నోరు చెప్పినారు, మాటలు చెప్పి జ్ఞానం చెప్తారు. ఒక్క దక్షిణామూర్తి మాత్రం అసలు నోరు చెప్పలేదు. పోనీ వచ్చిన శిష్యులు అసలు చెప్పాడో చెప్పలేదో అర్థం కాక బాగుండదులే మనం ఏమీ చెప్పలేదని చెప్తే ఈయన ఏమైనా చెప్పిస్తాడేమో అని చెప్పి వాళ్ళు వచ్చిన శిష్యులు సమకసనందనాలు వచ్చారు. వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు ఎవరున్నారండి? అంతటి మహాపురుషులు, అంతటి బ్రాహ్మీజ్ఞాన స్థితి ఉన్న వాళ్ళు. అటువంటి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు మహావృద్ధులు. అందుకే శంకరాచార్య వారు వారి ప్రార్థనా శ్లోకంగా అంత గొప్పగా వారు చిత్రం మూలి వృద్ధా శిష్యా గురు యువాహ అన్నారు. గురువు యువకుడు, వింటున్న శిష్యులందరూ ముసలివాళ్ళు. ఆ యువకుడైనటువంటి గురువు వృద్ధుడైనటువంటి శిష్యుడికి చెప్తున్నాడు. పోనీ చెప్తున్న నేను నోరు నుంచి చెప్తున్నారా? చెప్పట్లేదు. గురువుకు మౌనం వ్యాఖ్యానం, మౌన వ్యాఖ్యాత అలా నోరు అలా ఆయన నోరు దగ్గర చేసేస్తే వదిలిపెట్టేది. అది మనుష్యులవచ్చు, పందులవచ్చు, పిల్లులవచ్చు, కుక్కలవచ్చు, ఇది చేసుకున్నటువంటి అదృష్టాన్ని బట్టి ఉపాధి మారిపోతూ ఉంటుంది. కానీ మన్మధరాణం పడితే ఉపాధిని తీసుకుంటాడు, యమపాశం పడితే ఉపాధిని తీసేస్తాడు. ఈ రెండింటినీ నేను తీసేయాం. మన్మధమానము మళ్ళీ ఇంకొకసారి పడినటువంటి వాళ్ళ కడుపులో నువ్వు ప్రవేశించి ఆ తల్లి యొక్క గర్భము నుంచి బయటికి వచ్చి ఆ తల్లి తాను మళ్ళీ తాగి శరీరాన్ని పెంచుకుని యముని యొక్క పాశము మీద పడడం చేత శరీరాన్ని విడిచిపెట్టాలనేటటువంటి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్యము నీయగలిగినంతగా నిన్ను జనన మరణ చక్రము నుంచి విముక్తి చేయడం నేను అని చెప్పడానికి ఆయన మన్మధుల్ని సంహరించారు. యముల్ని వక్షస్థలం మీద తన్నారు. ఇది అన్ని ఎవరు చెయ్యరు, ఇది ఒక్క పరమశివుడే చేస్తారు. అందుకని చూడాలంకృత స్థితి కళాభ్యాం ఇదే జ్ఞానం చంద్రుడంటి. ఎందుకని ఇదే జ్ఞానం చంద్రుడంటి. ఎందుకని చంద్రుడు పాపాన్ని ఉపశమిస్తాడు. చంద్రుడిలోంచి చల్లటి కిరణాలు పడతాయి. పడుతుంటే అబ్బా ఎంత హాయిగా ఉందండి ఈ వెన్నెట్లో. అరుణాచలం ప్రదక్షిణం చేస్తున్నప్పుడు చూడాలి ఎంత సంతోషమో. 4 గంటలకు బయలుదేరతారు. బయలుదేరి ఆ చంద్రుల్లోంచి చల్లటి కిరణాలు ఆ అరుణాచల కొండల మీద పడుతుంటాయి. పడుతుంటే ప్రదక్షిణం చేసేటప్పుడు కొండ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కనపడుతుంటుంది. ఆ శిఖరానికి నమస్కారం చేసుకుంటూ హరహర శంభు శంకర మహాదేవ అంటూ ఆ చల్లటి కిరణాల్లో కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా అలా వెళ్ళిపోతూనే ఉంటారు. స్కాంద పురాణంలో ప్రమాణం రాశారు, నీ అదృష్టం రా దెబ్బతగిలితే అన్నారు. లక్ష్మీదేవంతటిది వచ్చి చీరతోగు చింపి కట్టుకడుతుంది. దేవతలు వచ్చి తుడుస్తారు పువ్వులతోటి, వారికి నిజంగా దెబ్బ తగిలితే. అరుణాచలంలో ప్రదక్షిణం చేసేటప్పుడు దెబ్బ తగలడం అంటే మాటలా, అందుకని దెబ్బలు కూడా తగలం. నేను ఆశ్చర్యపోయా. ఒకసారి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఒక్క వెళ్ళిపోతాడు ప్రదక్షిణానికి రాత్రి ఎందుకంటే వెళ్ళిపోతుంటే మా పక్క నాగరాజారావు గారిని మా కృష్ణప్రసాద్ గారు కూడా వచ్చారు. అప్పుడు అడిగితే ఆయన అన్నారు, రాత్రి 12-1 గంట కూడా ఇలా వెళ్ళిపోతుంటారండి, ఇక్కడ ఎవరిని ఏమీ చేయడం ఉన్నది ఒక్కటే కదా, 2 ఉంటే ఉంచాలని అనగడానికి అక్కడ ఉన్నది ఒకటే కదా, అదే కాపాడుతుంటుంది, అదే తిరుగుతుంటుంది అన్నారు. అది అద్వైత స్థితి. అందుకని అది అటువంటి స్థితి ఇవ్వగలిగిన వాడు. అందుకని చూడాలంకృత స్థితి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం. అక్కడ శంకరాచార్య వారికి మళ్ళీ మనకు చిన్న బాధ. ఇద్దరిగా చూశాను ఏమిటమ్మా, ఈ ఇద్దరున్నారా? కాదమ్మా, నిజ తపఫలాభ్యాం. సాధారణంగా మనకి లోకంలో ఒక వాడుక ఉంటుంది, ఆవిడ చాలా అదృష్టవంతురాలండి, ఆయన్ని పొందింది అంటాం. శంకరాచార్యులు వారు ఆ మాట అంగీకరించాలి.
చాలా అదృష్టవంతుల్లో అంత తపస్సు చేసి ఆవిడ్ని పొందావు అన్నారు. ఇది శంకరుల మాట. ఎందుకని నిజ తపఫలాభ్యాం ఒక శంకరుడికి కాదుట, పార్వతీదేవికి కాదుట పరమశివుడికి. ఎందుకని ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు కలిశారంటే ఒకటే, ఒకటైతే వాళ్ళు వెళ్ళి చూస్తాయి ఒకటే. ఇద్దరు ఏకమైంది, ఇద్దరు ఏకమైన వస్తారంటే వెనక్కి వచ్చేస్తున్నారు ఒకట్లోకి. అందుకని నిజ తపఫలాభ్యాం ఇదే ఒకట్లో మొదలెడతారు. అందుకే శివశక్త్యాయుక్తో భవతి చిత్త ప్రభవితుం నచేదం దేవో నకలుకు జలస్పందితుమపి అతస్వామారాభ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమతుత పుణ్య ప్రభవతి అంటారు. అమ్మ పక్కన శక్తిగా లేకపోతే శివాను చదువుతున్నావా, నువ్వు కదలేదు అన్నారు. అక్కడికి వెళ్ళేప్పటికీ ఆయన అపర్ణైపోయింది ఈయన్ని పొందడానికి. అపర్ణ అంటే అపారమైన సౌందర్యం, పార్వతీదేవి కన్నా సౌందర్యం ప్రపంచంలో ఇంకా లేదు, చెప్పదు ఎక్కడ. అసలు అటువంటి సౌందర్యం పొందాలని శ్రీమహావిష్ణువు అమ్మవారి బీజాక్షర ఉపాసన చేశారు. ఈ అని చెప్తా దానత్వం వృషభత్వమత్వ బహుశా భార్యాత్వ మర్యాపతే శ్లోకం చెప్పినప్పుడు చెప్తారు. అందుకని అదిగో అంతటి జగన్మోహిని శక్తి అమ్మవారి యొక్క అందం, అంతటి అందకట్టగా ఉండి తపాసు చేసినప్పుడు సమజుడు అమ్మయ్య నన్ను అడుగుతోందని చెప్పి సభా వెళ్ళి తాడికెట్టేదైనా ఆయన పరీక్ష చేశారు. చెయ్యి వస్తారు అన్నాడు. ఆయన తపస్సు చేసి 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 అపర్ణైపోయింది. ఆయన తండ్రి అన్నారు ఉమా అన్నాడు. ఉమా అంటే ఎందుకమ్మా ఈ తపస్సులు ఆకులు అలమలు ఇంటికి వచ్చే శుభ్రంగా మంచి పెరుగుదల తీసుకొస్తాను అన్నాడు ఆయన. నేను రాను నాకు శివుడే కావాలని ఆవిడ ఇది తపస్సు తప్పించింది ఆవిడ పరమశివుడి కోసం. తప్పించి అపర్ణమైంది ఆవిడ. అందుకే అపర్ణ నామం అంత గొప్పది. అందుకే అపర్ణ అమ్మవారి యొక్క నామాన్ని చెప్తే ఉమా కాశ్యాయని గౌరీకాళి హైమవతీశ్వరి అని ఆ నామాలు చెప్పడంలో అపర్ణ నామాన్ని చూపిస్తారు. అపర్ణ అంటే పర్ణం అంటే ఆకులు కిందికి కొన్నాళ్ళు తపస్సు చేసేటప్పుడు ఆకులు కూడా మానేస్తే అస్థిపంజరంగా అయిపోయింది అమ్మవారు. అంత సన్నబడిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా ఏమైనా అంటే పూజ పెద్ద అల్లరి కింద చేసేయడం కాదు. పూజ ఇస్ ఓన్లీ ఏ సాటిస్ఫాక్షన్. దాన్ని మీరు పొందడానికి పూజ అంటే నీ తృప్తి కొరకు. అమ్మమ్మ ఆయన గొప్ప పూజాధరంధరుడనో లేకపోతే వీధిలో వాళ్ళందరూ లేకపోతే పొద్దున్నే పాలు పట్టుకొచ్చిన వాడు తాళవాడు వచ్చేస్తారు పూజ మొదలట్లేదు అని అనుకుంటారని పూజ మొదలెడితే పూజ తాళవాడి కోసం చేసే పూజలు, భార్య కోసం చేసే పూజలు కావు. ఇక్కడ తృప్తి కోసం చేసిన పూజ ఆయన్ని పొందడానికి పొందినటువంటి తపన తపస్సు. అలా తప్పించింది ఆవిడ. తప్పిస్తే బాహ్య సౌందర్యం పోయింది. బాహ్య సౌందర్యం పోవడం అంటే శరీరం కృషించిపోయింది. అప్పుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి ఈశ్వరంగా చేశాడు. అప్పుడు అది లోపల నిష్ఠ తగ్గలేదు. అది ఆయన్నే పొందుతారు. అంటే అప్పుడు ఇన్ని మాటలు చెప్పాడండి. ఆ కాళిదాసు గారు ఎంత విచిత్రంగా రాస్తారో అవన్నీ. సరే పార్వతీ కళ్యాణం అయింది. అంత అపర్ణయే ఆయన్ని పొందింది. అంటే ఆయన ఒక్కడే పెద్ద తపస్వం పట్టి పరీక్ష చేసి ఆయన్ని తీసుకెళ్లి భార్యం చేసుకుందని మీరు అనుకుంటున్నారేమో. ఆయన ఇంత తపస్సు చేశాడు. అంతకాలం ఒక్కడు కూర్చుని దక్షిణామూర్తిగా ఆ జ్ఞానముద్రలో ఉండిపోయాడు. ఇక మళ్ళీ క్రీడ లేదు, కైలాసం లేదు, అంతఃపురం లేదు, ప్రమదగణాలు లేదు, ఏమీ లేవు. భార్య పక్కన లేకపోతే అంతటి పరమశివుడు కూడా ఏమిటో కొంచెం పూర్వత్వం లోపించిందన్నది. వెర్రెక్కిపోతే తప్పదు, సంసారం అయిపోతుంది. అందుకే మహర్షులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. వాళ్ళు ఎక్కడ అందమైనటువంటి మాటలే మాట్లాడతారు. పాతివేత్యం చెప్పవలసి వచ్చినా, పరమశివుడు మనస్సు చెప్పవలసి వచ్చినా వ్యాసుల దగ్గర నేర్చుకోవాలి. అమ్మవారు పాతివేత్యం చెప్పవలసి వస్తే కాళేశ జ్ఞాత సౌభాగ్యమార్థాన్విత అన్నారంటే మిగిలిన వాటికి ఉపమానాలు వేశారు. ఒక్క మహాకాళేశ్వరుడి తప్ప అన్యుడికి తెలియదయా ఆవిడ కమల సౌందర్యం అన్నారంటే. అంటే ఆవిడ పాతివేత్యం, ఇంకో మాట లేదు దానికి. అందులో రహస్యం అసలు సౌభాగ్యము మార్గము ఈ రెండు మంత్రాలు. ఈ మంత్రాలు మొదలెలిసినవాడు కాళేశ్వరుడు. ఆ కాళేశ్వరుడి దగ్గర నుంచి వచ్చే పరంపరాగతంగా మంత్రాలు. ఆ మంత్రం ఎవరికి అర్థమైతే వాళ్ళు కాళేశ్వర తత్వాన్ని పొందుతారు. ఆ కాళేశ్వరుడిగా మంత్రార్థం తెలుస్తుంది. అందుకని కాళేశ్వర జ్ఞాత సౌభాగ్యమార్థాన్ని జ్ఞాన మార్గంలో అది పరమశివుడి దగ్గరికి వచ్చేసరికి పరమశివుడు కూడా అమ్మవారి కోసం తప్పించాడు. అందుకే ఆయన మనస్సు మాత్రమే మనకలేసిందంటారు. కాళేశ్వరుడి యొక్క మనస్సుని మించగలిగిన సౌందర్యం ఆవిడ. అటువంటి సౌందర్యాధిదేవత అయినటువంటి శక్తి స్వరూపమైన పార్వతీదేవి తన పక్కన లేనంత పైకి తనకి పూర్ణత్వం లేదని పరమశివుడు కూడా తప్పించేట. ఎందుకని పురుషుడు లేని ప్రకృతి అంతవిహీనమే. లోపల పరమాత్మ లేదనుకోండి, అది ఎంత గొప్పదానిదండి, అది గొప్పదనం లేదు. ఆవిడ భానస్తకి ఈ సమస్త ప్రపంచాన్ని మోహింపచేసినటువంటి సౌందర్య రాశి. శరీరం విడిచిపెట్టింది, గాజు బాక్సులో పెట్టారు. దాన్ని చూసి ఎవరు మోహిస్తారు?
తీసుకెళ్లి దాని మీద పుష్పగుచ్చం పెట్టి నమస్కారం చేస్తాడు తప్ప దాన్ని మోహించేవాడు ఉండడు. పురుషుడు లేని ప్రకృతి అందం కాదు, ప్రకృతి లేని పురుషుడు అందేవాడు కాడు. అసలు మీకు ఎదురుగుండా ప్రకృతిగా ఉంటే ఉపాసన చేసి ఎవరు తెలుసుకుంటారు. అది లేదనుకున్న ఆధారంగా మీకు యోగి ఆయన అందరినీ. అందుకని రెండు కలిసి ఉంటాయి, ఇది తపస్సు. అందుకని నిజ తపఫలాభ్యాం ఆ పరమశివుడు అంతటి వాడు అంత తపస్సు చేశాడమ్మా. చేస్తే మీ ఇద్దరు ఇలా కలిసిపోయారు. ఎలా కలిసిపోయారు? ఇద్దరిగా లేరు, ఒకటిగా ఉన్నారు. ఎలా ఒకటిగా ఉన్నారు? వాక్యము అర్థము కలిసిపోయినట్టు అన్నారు కాళిదాసు గారు. అర్థం చెప్పడానికి వాక్యం లేకుండా చెప్పండి, వాళ్ళు దక్షిణాలు కావాలి. అర్థం చెప్పి వాక్యం చెప్పకుండా ఉండండి, ఎలా చెప్తారు? ఎందుకు చెప్పలేదా? చెప్పలేరు. అందుకని ఇద్దరు కలిసే ఉంటారు. శిక్షాలా వైతున్నాహం వైశ్వర్యాన్ని ధనీరమానం కూడా ధనీరాహం భక్తుల ప్రభావితాన్ని చెప్పకండి. నాకు వజ్రం వద్దు, నాకు కాంతి కావాలంటే వస్తుందా? రాదు. సూర్యుడు ప్రభ కావాలంటే వస్తుందా? రాదు. ఇద్దరు కలిసే ఉంటాం, ఎప్పుడు ఇద్దరు విడివడి ఉండవు. ఇది చూడాలంకృత కళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తి ప్రకటిత ఫలాభ్యాం. స్వామి, ఇలా కలిసిపోయి ఉన్నటువంటి నీ స్వరూపం ఉందే, ఇదేం చేస్తుంది? ఇక్కడ చెప్తున్నది బ్రహ్మసూత్ర భాష్యం కాదు. శంకరాచార్య వారు భక్తికి పెద్దపీట వేసి మాట్లాడుతున్నారు శివానంద లహరిలో. అందుకని అంటారు భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. నీ పాదములు పట్టుకున్నటువంటి భక్తులైన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏ కోరికను తీర్చేస్తావా స్వామి? అయ్యో, ఈ కోరిక తీర్చడమా, ఈ కోరిక తీర్చకపోవడమా అని ఉండదు పరమాత్మకి. ఆయన ఎంత సులభుడైతే పరమశివుడు తండ్రి లాంటి వాడు. తండ్రి మహాపండితుడు, గొప్ప వేదం చదువుకున్నవాడు. బయటికి వచ్చాడు అనుకోండి, ఆయన ఏ గుడికో వెళ్తున్నాడు అనుకోండి, రోడ్డు మీద కనపడ్డ వాళ్ళందరూ ఆయన దేవాలయానికి వెళ్ళే వరకు రోడ్డుకి రెండు పక్కల తప్పుకుని అమ్మో మహానుభావులు వస్తున్నారని వెనకాతల శిష్యులు ఆ అమ్మాయిని చెప్తుండగా తప్పు చెప్పే అలా నడుస్తూ కరెక్ట్ చేయగలడు. అలా శిష్యులతో కలిసి దేవాలయానికి వెళ్ళి బయటకు వస్తాడు. అంతటి ప్రాజ్ఞుడు. ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు కుర్చీలో. శిష్యులందరూ దూరంగా నిలబడి నమస్కారం చేస్తూ నిలబడ్డారు. ఆ గురువుగారు కొడుకు ఏం తెలుస్తుంది? తండ్రి మహాపండితుడైతే కొడుకు ఎత్తుకొచ్చి నాన్నగారు ఒళ్ళో కూర్చున్నాడు. నేను ఇంతటి మహాపండితుడిని రా, నువ్వు నా ఒళ్ళో కూర్చోడానికి తోచేస్తారా తండ్రి? తొడలో కూర్చోబెట్టుకుంటాడు. అలా లొంగిపోయేటటువంటి తండ్రి తప్ప ఉంది నీ దగ్గర. అందుకని నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. ఇంతటి వడివేటని తండ్రి అని పిలుస్తా లొంగిపోతావు. అంతగా కోరికలు తీరుస్తావు. అలా తీర్చారా అంటే అందులో తీర్చడంలో కూడా తండ్రికి ఒక చిత్రం ఉంటుంది. తండ్రి గౌరవంగా కోరికలు తీర్చిన వారు తండ్రితనం కాదని. ఎందుచేత నాన్నగారు అంటే పుట్టినప్పటి నుంచి ఎప్పుడు పిల్లాడు తండ్రి మీద ఇలా పట్టుకోవడం కానీ ఏమీ లేకుండా పిల్లాడు ఏం కోరుకుంటున్నారో అది మాత్రమే తెచ్చి తల్లి కూతురు చేతిలోనో కొడుకు చేతిలో పెట్టినవాడు అంటే తండ్రితనంలో ఏదో లోపం ఉంది వాడికి. అసలు వాడు పూర్ణమైన తండ్రి కాదు. తండ్రితనం అంటే ఏంటి? వాడు జుట్టు పీకించుకోవాలి, కొడుకు వచ్చి కొట్టాలి, వాడు ఒళ్ళో కూర్చోవాలి, వాడు మూత్ర విసర్జన చెయ్యాలి. ఇవన్నీ పరమైశ్వర్యాలు యథార్థంగా. ఇవన్నీ చేయించుకుంటూ ఎంత జ్ఞానైనా కావచ్చు. అప్పుడు వాడి తండ్రితనం, ఆ లొంగుబాటుతనంలో తండ్రితనం ఉంది అసలు. అది చూపించాడు ఆయన. అందుకని శంకరాచార్య అడిగినాటండం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. ఎక్కడ చేశారండి ఇలా? నీకు అనుమానం రావచ్చు. చెయ్యలా? అర్జునుడు పాశుపదార్థం కోసం తపస్సు చేశాడు. భార్యతో అన్నాడు పార్వతీదేవితో, పార్వతి చూస్తాను అసలు మీకు పాశుపదాస్త్రం కావాలట, ఇస్తే ఏం చేస్తారో చూస్తానికి శక్తి ఉందో లేదో దాన్ని పట్టుకోవడానికి. పిల్లలు నాన్నగారు అది కావాలంటున్నాడు, చూద్దాం ఉందో అది ఎదురు వేషంలో వెళ్ళాడు. విడితే మామూలుగా పట్టుకుని చేతిలో పట్టుకున్నటువంటి రెండు చేతులతో బాణాలు వెళ్ళాడు ఆయన. అటువంటి వారి చేతిలో ఉన్న ధనస్సు అంతర్ధానం చేశాడు ఆయన. చేత కోపం వచ్చేసి ఆ చేతిలో ఉన్నటువంటి ఇంకొక ధనస్సు తీసి కోదండంబులమిత్తులందరూ జటాపూరములు కుక్షు వచ్చోదేతంబులనంతహాసముల తక్కువంబులందేయుతం రోజంతంబులనత్తహాసముల మార్పులు పికటిల్లంగా దాహాదత్తంబుల మల్లకంగరము చేయందు తిరుగుద్రాజ్యములన్నారు. ఆ కోదండం తీసి పరమశివుడి యొక్క నెత్తి మీద కొట్టాడు, వక్షస్థల మీద కొట్టాడు, కాళ్ళ మీద కొట్టాడు, చేతుల మీద కొట్టాడు. ఎవరా నువ్వు నేను కొట్టిన పండి నీదతావు అని అలా కొట్టేస్తే మురిసిపోయాడు. మురిసిపోయి ఒక్కసారి చంద్రనాథుడు చంద్రోద్భాసిత చేతలే మరుగుడే మహానుభావుడు ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యేటప్పటికీ ఆ సమ్మోహనంతో పోయిన స్వరూపాన్ని చూసి పొంగిపోయాడు అర్జునుడు. శ్రీకంఠమోకాల సంహార హారీములాని ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందాల కానంద సందోహ సంధాని పుణ్యస్వరూప అధిరూపాక్ష నీవు లోకత్రీవత్తనంబుల్ మహారాజు కాపాడు కోమోత్త తోజంబులం చేసి సంసార ప్రక్రియాగం ప్రవాహంతవైతాది దేవాది దేవా మహాదేవ
నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రజ్ఞాన విధ్వస్త విస్తార సంతాన మాయాంబకారు జితక్రోధ భాషాభిదోషులు యతీంద్రి యథాత్మం భగత్పాద పంచేరు హత్యాన భిండీల సారానుభూతిని సదా తృప్తియ భజతేయ భవ భాస్వరాగత్త పుష్పాది నానాను విశ్వప్ర దత్తాపధానాలలాపేక్ష భస్మీకృతానంద భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబులంతర్గ నిర్వాణ గంధర్వులు సిద్ధ దాఖ్యోర దీర్ఘాదులు శాశ్వతైశ్వర్య సంప్రాప్తే ఈశ్వర విశ్వదత్త సురాభ్యర్థిత నాకు అభ్యర్థితం ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే 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 నమః అని పాడారు. అడిపోతే విగత పక్కలాభ్యాం తండ్రితో జుట్టు పీకించుకున్న తండ్రిలో విడిచిపోయాడు. అందుకని స్వామి భక్తేషు ప్రకటిత కళాభ్యాం అలా లొంగిపోతావు కదా, అలాగే మన్మధు పత్నిపై నీ మీద రామం చేసిన మన్మధుని కాల్చేసావు, నీ మీద కట్టి మట్టతో కాల్చేస్తే అతీదే వచ్చి కాళ్ళు పట్టుకుంది. స్వామి నాకు 5వ మనం ఇవ్వవా అని అనందుని చేసావు. ఎవరికి కనబడదు, నీకే కనబడతారు, మళ్ళీ చేయవచ్చు. ఇది ఎవరైనా చేయగలరా? శరీరం లేని ఎటువంటి భర్తనిచ్చి 5వ ధనాన్ని కలిగిన వాడు కూడా ప్రపంచంలో ఒక్కటి ఇచ్చారు. అలా అందుకని అరయన్ మన్మధు పత్నిపై విజయుపై ఆయంతపై పార్వతీదేవి అడిగింది. స్వామి అజడవడం ఇక నాకు నెగ్లెక్ట్ చేయించండి, నాకు పట్టు చేయవండి అంటే గొప్పతనం కాదు, వాళ్ళందరూ నీ శరీరంలో సగభాగం ఇచ్చేసి నాకండి అంటే అలాగే పార్వతీ తీసుకోవాలి అని వామార్థ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చేసారు. ఇచ్చేసి ఆయన వామదేవుడికి పెట్టుకున్నారు. పైగా నాకు ఎంత సంతోషమని నా గురించి మా ఆయన ఇంత తపస్సు చేసి నాలో శరీరార్థ భాగాన్ని పొందింది అని మంగళమంగళం దేవం యువానభిమంగళం జాయే కల్పకరోమూలే సుఖాశీలం సహోదయాన్ని పేరెట్టుకున్నాడు. ఇలా ఎడంతక్క చూసినప్పుడల్లా నాకు సంతోషం, నా గురించి తపస్సు చేసి నా వామార్థ భాగాన్ని పొందింది నా భార్య అన్నాడు. అందుకని అరగన్ మన్మధు పత్నిపై విజయుపై ఆయంపై చెంచుపై అది మరీ దారుణం నిజంగా. అంతే శంకరాచార్య గారు శివానంద హరిలో ఒక కోట అంటారు. ఆ శ్లోకాన్ని ఇక్కడ కలిపేస్తాను, తీసుకొచ్చి 2 శ్లోకాలు చెప్పినట్టు అయిపోతుంది. చెంచుపై చెంచుపై అంటే ఆయనకేం తెలుసు, బోయవాడు తిన్నాడు. ఆ రోజున అడవి పందిని కొట్టాడు. కొడితే ఆ అడవి పంది శరీరం కోస్తున్నారు. కోస్తుంటే నేను వెళ్ళి స్నానం చేసేస్తారా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాడు. ఎక్కడో కొండ గుహలో ఒక శివలింగం ఒక్కటి కనపడింది. జన్మ జన్మాంతర సుకృతం. అయ్యయ్యో స్వామి ఒక్కడివి ఉండిపోయావా, ఎప్పుడు తిన్నావో, ఎప్పుడు తాగావో, ఎప్పుడు స్నానం చేశావో, అందరూ అభిషేక ప్రియుడి స్వామి, రోజు 3 పూట్ల స్నానం చేసేవాళ్ళు ఇంట్లో మోటార్ కాలిపోతే ఎలా ఉందో అలా ఉంది నీ పరిస్థితి, ఏది స్వామి స్నానం చేశావో లేదో అని పాపం గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి అడవి పంది మాంసం బాగా కాలి రుచిగా ఉన్నది ఎక్కడ ఉంటుందో చూసి ఆ పంది మాంసాన్ని పీక్కుని 4 చోట్ల తిని ఉమ్ము కాలిపోతున్న మాంసంలో ఒక దాన్ని ఎడని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకొని గబగబా వెళ్ళగా స్వామికి మళ్ళీ నీళ్లు తెచ్చి అభిషేకం చేయాలి కదా, ఏట్లో నీళ్లు నోటి నిండా పుక్కిలించి పట్టుకున్నాడు. చేతిలో ధనస్సు పట్టుకున్నాడు. ఎడని చేత్తో మాంసం మొక్క పట్టుకున్నాడు. ఆ జంతువులు విసర్జించినటువంటి మలమూత్రములను తొక్కుకుంటూ గబగబా శివలింగం దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ముందు రోజు పూజ చేసినటువంటి పువ్వులు ఉన్నాయి. శంకరులు అంటారు, ఈ శ్లోకాన్ని ఎవరు దాటగలరండి భక్తి గురించి? శ్రీభాష్యం అపరాచార్య స్వామి వారు విశాఖపట్నం వెడితే మేము దొరగారు మొన్న అన్నారు మాతో, అంకోలం నిజ బీజ సంతతి ఏది ఒకసారి అన్నాను ఆ శ్లోకం. ఎవరు వెళ్ళగలరా? శంకరులు భక్తి గురించి ఎంత బాగా చెప్పారయ్యా కోటేశ్వరరావు అన్నారు. ఏమన్నా దొరగారు? అలా అంటారు, మార్గావర్తిత పాదుకాపతిపతేరంగస్య కూర్చాయతే గంధోసాంత విశేషణం పురవిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షితమంతశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిన్నకరోగ్యహోవనకరో భక్త్యావతంసాయతే. స్వామి మార్గావర్తిత పాదుకాపతిపతేరంగస్య కూర్చాయతే, ఆ బోయవాడు అన్యంలో జంతువులు విసర్జించినటువంటి మలమూత్రములను తొక్కుకుంటూ వచ్చి తన కాలికి వేసుకున్నటువంటి చెప్పులు తీసి చివరంగా నిర్మాణాన్ని తీసేశాడు. కూర్చో అంటే మెత్తటి బ్రష్తో తీస్తారు, కానీ ఆయనకేమీ తెలియదు, ప్రేమ భక్తి తప్ప ఇంకోటి తెలియదు. అయినా నువ్వు ఆ చేసిన ఉపచారాన్ని స్వీకరించావు తండ్రి. రంగస్య కూర్చాయతే గంధూషాంబు విశేషణము మొదలిపో దివ్యాభిషేకాయతే. మడిగట్టుకుని జాగ్రత్తగా బిందెతో నీళ్లు తెచ్చి అక్కడ పెట్టి సంతకలు రకరకాలైనటువంటి పదార్థాలతో మళ్ళీ శుద్ధజలంతో అభిషేకము చేయించుకునేటటువంటి పరమాత్మకి తన నోటిలో పట్టుకొచ్చినటువంటి నీళ్లు శివలింగం మీద ఉమించాడు. ఉమిస్తే ఎంత అభిషేకం చేశావురా అని పొంగిపోయాడు స్వామి. ఆ గంధూసాంబు విశేషణం పురవిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంస శేష కదలంలోపహారాయతే. ఎంత గొప్ప మాటలో చూడండి. కించిత్ భక్షిత కొంచెం తినేసి పైగా కించిత్ భక్షిత మాంస శేష కబలం, చచ్చిన జంతువుని కోసి పీకి నోట్లో పెట్టి నవిలి మిగిలి ఉమ్ముకోస్తున్న మాంసంలో అక్కడ పెట్టించమంటే కథలు తీసి నోట్లో తీసుకున్నాం.
పైగా ఎంత బాగుందో ఈ ఆహారం అన్నావు. నవ్యోపహారాయకి భక్తి కిన్నతరోగ్యోగమచరోభత్యావతంసాయకి. నీ ఎందుకు భక్తి వాడికి ఇంత లొంగిపోయే పరమాత్మ నువ్వు భక్తి లేనప్పుడు ఎంత చేసి ఏమి చూస్తున్నాయన అని శంకరాచార్య వారు గుంటలు బాగుతున్నారు. ఈ శ్లోకం చెప్తే ఆయన వెంటనే గుర్తొస్తారు గురించి కళాశీ కథకంలో. ఆయన ఈ శ్లోకం సరి అన్నారా అనిపిస్తుంది నాకు. ఆయన అన్నారు ఎంత అంతమేమంటే చూడండి అసలు ఆ పద్యం రాయడంలో దాన్ని ఏదో పెద్ద కూర్చుని ఫ్యాన్ కింద టీలు తాగి రాస్తే వస్తాయా పద్యాలు. ఆయన అన్నారు వెంటనే నిలదీశారంతే. ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాడు మంచి జ్వరంతో ఉంటాడు, చాలా జ్వరంతో ఉండి ఇలా నోట్లో ఏదైనా పెట్టుకుంటే వాంతి అయిపోతుంది. అంతకు ముందు పాపం వాడు తిండిపోతే ఏది పెడితే ఏదో తినేవాడు ఇచ్చాడు. ఇవాళ వాడి కర్మ బత్తాయి రకం కూడా ఇవ్వట్లేదు వాడికి. కానీ భార్యకి బెంగ అయ్యో పాపం ఏం తింటలేదని వెళ్ళి ఆ పక్క మీద కూర్చుని ఏమండి ఎలా మాత్రం వేసుకోవాలి, ఎంపీ స్టమక్తో వేసుకోవద్దని డాక్టర్ గారు అన్నారు అగ్ని పరీక్ష, అందుకని కొద్దిగా బత్తాయి రకం తాగండి అంటుంది. అంటే ఆయన పాప జ్వర తీవ్రతలో పడుకుని ఉంటారు నీరసంగా. ఎలా అంటారు, ఎలా అంటారు తప్ప బత్తాయి రకమును నేను తాగలేను, నా కడుపులో తిప్పుతున్నది, ఇవన్నీ మాట్లాడారు సహజత్వం. అప్పుడు ఏమంటారు ఎలా తాగనే కడుపులో తిప్పేస్తుంటే అంటే అది ఆస్తి ఎలా నీకు లేని కొల్ల నేర్పడంటే సూర్యుడు ఏదైనా పరమశివానికి కొల్ల మాసం నీకు మాంసన వాంచలేని కొల్ల నీచేత లేదుండగా జోగైనట్టి కుఠారం ఉందా అనలజ్యోతుందా నీరుండగా పాకం బొప్ప కటించి చేతి పురుషం పక్షించక ఆ పోలిసే చేతో తెంగిని మాంసం ఎక్కువగా శ్రీకాళహస్తీశ్వర నీకంత మాంసం తినాలి, నీకంత కొల్లుంటే ఇదిగో నీ చేతిలో చేంకుంది, ఓ చేతిలో గొడ్డలుంది, పోనీ లేచి వంటింట్లో కూడా నేను వెళ్ళక్కర్లేదు. ఇలా గొడ్డలు పెట్టి చక్కన జంతువులు కొట్టిలా మాంసం ముక్క తీసి చేతిలో బొమ్మటపాలు ఉంది అందులో పడేసి గంగలోంచి కాసి నీళ్లు తీసి మూడో నేత ఎక్కడే ఉంది అగ్నిహోత్రంలో చేసుకుని ముక్క తీసి నోట్లో పడేసుకో. కనీసం నోడు తిన్నా అంటాం. ఇదే అది కాదు ఇది కాదు. నీకు మాంసము వాంఛలేని కొల్వ నీ చేతులు ఉండగా జోసైనట్టి కుఠారం ఉందా అనలజ్యోతుందా నీరుండగా పాపం తప్ప గతించి చేతి పుడుకం పట్టింపక ఆ పోలి చేతికి సంగిలి మాంసం ఇట్లుకల్లా శ్రీకాళహస్తీశ్వర నీకు ఇది తగినతో అలా తినాలా మాంసం అని అడిగాడు. ఇది పరమేశ్వరుని యొక్క సౌలభ్యం. మొదటిది ఆయన అంత గొప్పవాడు. కళాభ్యాం చూడాలంకృతి కళాభ్యాం అంతటి వాడు ఇంతగా భక్తికి వెళ్ళిపోతాడు. అందుకని భక్తేషు ప్రకటిత కళాభ్యాం అవయన్మన్న దుపత్నిపై విజయపై అయంబపై చెంచుపై కవిపై కాలముపై ఒక ఏనుగుకి ఒక సాలకుడికి ఒక పోరాటి వార్త ఇచ్చేశాడు. ఆయన చూసుకుని వెళ్ళిపోయాడు పాపం కళాశీర్షకంలో. అయ్యయ్యో స్వామి వాటికి ఇచ్చేసే మోక్షం, మహర్షులు ఉన్నారు తపస్సులు చేస్తున్న వారు వాళ్ళకి ఇవ్వలేదు, వాటికి ఇచ్చేసే మోక్షం. అసలు పరమేశ్వరు నీ రూపంబు తమంపగా తుదిమదోనే కాన అని ధూర్జతే ఒక చోట పాపం ఆంటీ వెళ్ళబెట్టారు, అక్కడ నేను ఎలా తిరుగుకోవాలి. అలాంటిది అవి ఏం చదువుతున్నాయి, ఏదేదమ్మ బతుకుతా భుజగం దేశాస్త్రం చూచే తాను విద్యాభ్యాసనమంటే కవి చించేమంతను చూసే బోధాలు పాద విధానం చదువులగా కాదు నీ పాద సంశోరాశక్తి యథాత జంతుపతికి శ్రీకాళహస్తీశ్వర. అది వేదంలో చదువుకుందా, ఉపనిషత్తులు చదువుకుందా, గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేసిందా? ఇన్నింటి భక్తి లేకపోతే ఎంత ప్రమాదం. ఇన్ని లేకుండా భక్తి ఒకటి ఉంటే చాలు స్వామి ఉద్ధరించేసింది. ఆ 3 మోక్షం పొందడానికి చేతిలో శ్రీకాళహస్తి క్షేత్రం అయిపోలా అని ఆ అవయం మన్మధుపత్నిపై విజయుపై యాయంపై చెంచుపై కవిపై కాలముపై కావేరశ్రేణిపై వాసుకి పాలన తెచ్చి మేలేస్తున్నాడు. ఎంతటి వాడైనా అవస్థండి. ఏమండి ఏమనుకోకండి, మాకు ఎప్పటి నుంచో సరదా ఉంది, మీరు కోటేశ్వరరావు గారు ఎంత సౌమ్యులండి నిజంగా, ఎప్పుడూ ఎవరి మాట కాదండ్రు, మా పెరట్లో పుట్ట కట్టింది చాలా పావు తిరుగుతూ ఉంటుంది, తీసుకుని మెల్ల వేసుకోండి సరదాగా చూడాలి అంటే ఎంత వారు నాకు ఇంకో గంట ఉపన్యాసం చెప్పమంటే చెప్తాడు. కానీ వాళ్ళ పుట్టలో పావు ఇడించి చేసుకుంటారు మధ్యలో. అది అడిగే ఉదాహరణకి నన్ను వేసుకొని వెళ్ళాలి వేసేసుకున్నాడు అంతే. ఆయన ఇంత సౌలభ్యమా తండ్రి, మీద పాము వేసుకుని సంతోషంగా కూర్చున్నావా? ఏమిటా ఈ సౌలభ్యం? పావును వెళ్ళ వేసుకుని కూర్చునేవాడు ప్రపంచంలో ఉన్నాడగా నువ్వు తప్ప. ఎంత సౌలభ్యం తండ్రి ఇది. ఇది శంకరాచార్య వారు అందిస్తున్నారు మనకి శివానంద గారికి. అటువంటి పరమాత్మ ఆయన కాళ్ళు పట్టుకోవాలి, ఆయన సౌలభ్యాన్ని చూపిస్తున్నారు అందరికీ. కర్తేషు ప్రకటిత కళాభ్యాం. ఆయన ఎంత సౌలభ్యం ఉందంటే ఎప్పుడూ కాదండి, ఈ మధ్య జరిగింది. నామదేవుల వారిని ఉండేవారు. ఆయన మహానుభావుడు నాగనాథుని దేవాలయానికి వెళ్లి స్తోత్రం చేస్తుంటే గుడి వెనకవైపు ఉండిపోయాడు. ముందు నుంచి ఆయనకి ప్రవేశం లేదంటే వెనకవైపు ఉండిపోయి మహానుభావుడు స్తోత్రం చేస్తుంటే తిరిగిపోయింది దేవాలయం.
తూర్పు వైపు నుంచి ఆలయం పడవరికి తిరిగింది. తిరుప్పూరులో నందీశ్వరుడి దాకా తప్ప నందీశ్వరుడి దాటి వచ్చి ప్రవేశంలో ఆలయ ప్రవేశం చేసి దర్శనం చెయ్యకూడదని నందనాన్ని బయట నించోబెడితే నీకు నాకు మధ్య నందిండిపోయింది పరమాత్మ, నిన్ను చూడని కవులు ఎందుకని ఏడిచాడు నందనారు. ఏడిస్తే పరమశివుడు ఆదేశించాడు నంది పక్కకెళ్ళని. ఆలయ సాంప్రదాయానికి విరుద్ధంగా తిరుప్పూరులో యువాటికి నంది పక్కకెళ్ళిపోయింది. వెళ్ళిపోయి శివుడు దర్శనమిచ్చాడు నందనారికి. దర్శనం ఇవ్వలేదండి, కైలాసం నుంచి ఏడికొచ్చేశాడు నందనారు కోసం. ఎందుకని? ఒక్కసారి వెళ్తాను అడిగాడంటే మహానుభావుడు, ఒకే ఒక్కసారి జీవితంలో ఇంకా ఇంకేం కోరడం, చిదంబరం వెళ్ళి దర్శనం చేస్తానన్నాడు. చిదంబరం వెళ్ళి దర్శనం చేసి వచ్చేస్తాను పరమాత్మ, నాకు అవకాశం ఉన్నాయా అని అడిగాడు ఆయన యజమాని. అడిగితే వద్దన్నాడు, వెళ్ళొద్దన్నాడు, ఎన్నో చెప్పాడు. చిట్టడి కన్నాడు, మంచి మాటలకు ఉండేటట్టు లేదని 3 రోజులలో మనకున్నటువంటి ఏదో 500 ఎకరాల భూమిని దున్నేసి కలుపు తీసేసి నీరు పెట్టేసి విత్తనాలు వేసేసి పంట పెంచేసి కోతలు కోసేసి ఆ వడ్లు రాల్చేసి బస్తాలు పెట్టేసి మూటలు కట్టేసి ఇంటికి తెచ్చి పెట్టేసి చిదంబరం వెళ్ళిపోన్నాడు. ఆ చివరినాడే నందనానికి చిదంబరం వెళ్ళిపోయి స్థలానికి వెళ్ళిపోయి సంతోషపడిపోతున్నాడు. సంతోషం వెళ్ళిపోతే నమ్మని నవ్వేసి మెరుపు మెరిసింది. అందులో కూడా పార్వతీ పరమేశ్వరుడు దర్శనం చేశాడు. కదా నింపవిజయీకుంజకోటరేవతం విముక్తమతిస్తదాశరక్తమంతిరిందహం విముక్తలోకలోకమల్లలాపకాలగ్నకత్తివేటి మంత్రముచ్చరత్వాదుకి భవామ్యహం అంటారు రావణుడు. అలా నవీనమేతమంతని నిరుద్ధపురపురపుహూమితీవినీతమ ప్రవర్తబద్ధకంధర నిలింపనిధ్యధరత్తమోటి సింధుర కళానిధానబంధుర శ్రీజగత్పురంధర అంటారు. ఆ నెమలి నాట్యం చేసినట్టుగా పరమశివుడు తాండవం చేస్తుంటే అమ్మవారు లాస్యం చేస్తుందిట స్వామి పక్కన. అల్లా కనపడుతున్నారు నాకని పరవశించి నాట్యం చేసి చోటకి పడిపోయాడు. పడిపోతే తన భక్తుడి ఆర్తి తీసుకోవడానికి పరమశివుడు కైలాసం నుంచి కదిలిచ్చేశాడు. ఆనాడు శ్రీ మహావిష్ణువు సిరిగింజప్పడు పంచచక్రయుడు చేదేవి సంధింపడు పరివారంపుడు జీర భద్రపతి మన్నింపడు ఆకర్ణికాంత రథములను చక్కనొక్కడు వివాద ప్రోజిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీరుడు జగత్ప్రాణామోత్సాహి అన్నట్టుగా వచ్చి ఆయన నాగలి బట్టి ఫలం చేస్తున్నట్ట. పొలంతని ఫలకించిపోయింది పరమశివుడి యొక్క పాద సంస్పర్శనానికి. పార్వతీయుడి కథలగా వచ్చి ఆయన వెళ్ళి ఫలం తెలిపే నేను కూర్చోవా అని కళ్ళొచ్చి వీడిపోయింది. కార్తీకేయుడు వచ్చి కలుపు తీసేట. మహాగణపతి వచ్చి విత్తనాలు జరిగాక ప్రమదగణాలు అందరూ అంతే. పరమశివుని యొక్క దృష్టి పడిందంటే అక్కడ ఏ MTU 702 పండేటటువంటి పొలంలో రాజమాల పండింది. పండితే 10 బస్తాలు పండేటప్పుడు 100 బస్తాలు పండింది. గబగబా వచ్చారు సమస్తమైనటువంటి దేవతాగణాలు 33 కోట్ల మంది దేవతలు వచ్చి పరమశివుడు నాగలి పెట్టడమా అని పొలం కోశారు. వడ్లు బస్తాలు పెట్టారు. అన్నీ తీసుకొచ్చి యజమాని ఇంట్లో పెట్టేశారు. అప్పుడు వచ్చి పరమశివుడు ఒక్కసారి కట్టి నిద్రలేశాడు నందనారాయణ. పంట పండింది, నువ్వు యజమాని ఇంటికి తిరిగి చిదంబరం వెళ్ళమన్నాడు. ఆశ్చర్యపోయి యజమాని ఇంటికి వెళ్ళాడు. యజమాని నందనారాయణ కాళ్ళ మీద పడి ఇవాళ నుంచి నువ్వు సేవకుడితో నువ్వు యజమాని కాదు, ఇద్దరు అన్నదమ్ములం అంటే మహానుభావుడు చిదంబరం వెళ్ళాడు. ఆలయ దర్శనం నీకు లేదు, నువ్వు అగ్నిహోత్రంలో ప్రవేశించమన్నారు. అగ్నిహోత్రంలో ఆయన ప్రవేశిస్తూ ఉంటే పరమశివుని యొక్క అనుగ్రహ కటాక్షం చేత అగ్ని కీలలు పుష్పమానికలై ఆయన మెడవపడిపోయి పడిపోతే ఆనాడు పరమశివ దర్శనం చేస్తూ ఆయనలో లీనమైపోయాడు. అంతటి సౌలభ్యమూర్తి పరమశివుడంటే. అందుకని ప్రకటితలాభ్యాం ఆయన ఏమి చేయడు. వాగీశ్వరు అప్పరని 63 మంది శివనాయనార్లలో తల ప్రధానంగా చెప్తారు. అప్పర్ని జ్ఞాన సంబంధ నాయనార్ని. అప్పటికి ఒక కోరిక కలిగింది. ఒకప్పుడు కైలాసానికి వెళ్ళి దర్శనం చెయ్యాలి. నేను కొన్ని పురాణములు తీసి చూశారు. చూస్తే హిమాలయ పర్వతములు దాటి వెళ్ళిపోతే కైలాసం ఎక్కడ ఉంది అని తెలియదు. నేను వెళ్ళిపోతానన్నారు అని బయలుదేరారు. ఆ హిమాలయ పర్వతముల దాకా వెళ్ళిన తరువాత ఇంకా ఆయనకి ఆహారం మీద కూడా మక్కువ పోయి కొన్ని వదిలేశారు. వదిలేసి వెళ్ళిపోతుంటే శరీరానికి శ్వాస వచ్చి ఇంకా కాళ్ళు చేతులు నడవలేక ఆ భూమి మీద పడి పాకడం మొదలెట్టారు. పాకడం మొదలు పెడితే ఏమైందంటే ఆయన శరీరం అంతా కొట్టుకుపోయి చర్మం అంతా ఊడిపోయి ఒంట్లోంచి నెత్తురు కాలిపోయి మాంసం బయటికి వచ్చేస్తే పక్షులు వచ్చి పీకేస్తున్నాయి. అయ్యి కొట్టుకోవడంలో ఎముకలు బయటికి వచ్చి చిక్కిపోయినా సరే ఇంకా ప్రాణములు నిలబెట్టుకుని పరమాశివుని యొక్క దర్శనం కోసం వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే పరమేశ్వరుడు ఒక మహర్షి రూపంలో అక్కడ ప్రత్యక్షం అయ్యారు. ఎంత పని చేశారో వాగీశారు. ఇలా మాట్లాడదు దర్శనానికి, కైలాసానికి ఇలా వచ్చేటటువంటి అవకాశం లేదు. కానీ కైలాసంలో నేను ఎలా ఉంటానో అలాంటి దర్శనం నీకు ఇక్కడే ఈ భూమండలం మీద ఇస్తాను, నువ్వు వేగేశ్వరం వెళ్ళమన్నారు. అంటే ఆయన తమిళనాడులో ఉన్న వేగేశ్వర క్షేత్రం చేరుకుంటే ఆలయం వెంటనే శరీరం మామూలుగా అయిపోయింది. రాజద్వారం దాటి లోపలికి వెళ్ళగానే
అప్పటికి కైలాసంలో చింతామణి పీఠం మీద పార్వతీదేవితో కలిసి కూర్చున్నటువంటి పరమశివ దర్శనమైంది. ఆనాడు ఆయన ఎన్నో పత్రికలు పాడారు. ఇవన్నీ పచ్చి యథార్థాలు ఇప్పటికే ఆ క్షేత్రాల్లో ఉన్నాయి, పుస్తకాల్లో ఉన్నాయి. ఆయన చేసినటువంటి స్తోత్రాలు, ఆ స్తోత్రాల్లో ఆయన చెప్పుకున్నారు, నా చర్మం అలా ఊడిపోయి ఉండగా నన్ను పరమశివుడు కటాక్షించాడని. 63 మంది నాయనార్లలోనే మూర్తి నాయనారని ఉన్నారు. ఆయన అంటే భక్తికి శివుడు ఎంతగా ఉండిపోతాడో చెప్తున్నారు శంకరులు. ఆయనకు ఒక విచిత్రమైన లక్షణం, ఆయన ఏ పూజ చెయ్యరు. గంధం ఒకటే తీసి ఈ రోజు పరమశివుడి యొక్క లింగానికి అర్పించేవారు. ఆ రాజ్యానికి ఒక జైనుడు రాజుగా వచ్చాడు. వచ్చి ఎక్కడ శివార్చన జరగకూడదన్నారు. చందన కమ్మలు అంటే గంధం తీసేటటువంటి పేర్లు ఎక్కడ దొరకకుండా కొట్లన్నీ ముగించారు. ఆయన పేరు మూర్తి నాయనారు. ఆ నాయన గంధం తీసి పరమశివుడికి అర్పించకుండా ఉండలేక మనస్సులో బెంగ పెట్టేసుకుని ఎక్కడ గంధము ముక్క దొరకట్లేదు, నేను ఇవాళ ఎలా ఇవ్వను పరమశివుడిని ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ ఇలా చూసుకునేటప్పటికీ చెయ్యి కనపడింది. ఈ దీనికి గంధపు కొమ్మకి తేడా ఏమిటి, ఇది కూడా గంధపు చెక్కలాగే ఉందని గంధపు సాన తెచ్చి అక్కడ పెట్టి తన మోచెయ్యి తీసి ఆ గంధపు చెక్క చేసి అరగదీస్తున్నారు. అరగదీస్తే చర్మం అరిగిపోయింది, రక్తం కారిపోతుంది, ఆ ప్రేగులు తెగిపోయే ఎముక అరిగిపోతుంది. అరిగిపోతుంటే అమ్మయ్యా గంధం వస్తుంది, దీన్ని అభిలేఖనం చేస్తానన్నారు. చూడలేకపోయాడు పరమశివుడు. పరుగుపరుగున వచ్చేసి చెయ్యి పట్టుకున్నాడు. ఎంత పని చేశావు నాయనా నా కోసం, గంధాన్ని అనులేఖనం చేద్దామని నువ్వు చేసిన ప్రయత్నానికి రాజు అడ్డుకున్నాడు కనుక రేపటి నుంచి నువ్వే రాజువి, శివార్చన జరిపించన్నాడు. ఆయన ఈ మాట అనగానే రాజు చచ్చిపోయాడు. చచ్చిపోగానే ఆయనకి కొడుకులు లేదు. ఎవరిని రాజుని చెయ్యాలని పట్టపతేనికి పొందానికి మాలనిచ్చి పంపించారు. మూర్తినాయన బయటికి వస్తున్నారు. ఆ దండ తీసుకెళ్లి ఆయన మెడలో వేసి మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసి మేలుగు మూర్తినారాయణాన్ని తీసుకొచ్చి రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశారు. తమిళనాట ఇప్పటికీ మూర్తినారాయణ రాజ్యం చేసినటువంటి చారిత్రాత్మక శాసనాలు ఉన్నాయి. అందుచేత ఆయన భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే శివాభ్యాం, ఆయన మంగళకరుడు. అసలు శివ అన్న శబ్దంలో రహస్యం ఉంది. తల్లి అమంగళం చేస్తుంది అంటే ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు. కుపుత్రో జాగే పద్ధతి కుమాతాన భవతి, దుర్మార్గుడైన కొడుకుంటాడేమో కానీ దుర్మార్గుడైన అమ్మ ఉండదు. తండ్రికి వాడు అన్నం పెట్టకపోవచ్చేమో కానీ తండ్రి వాడు పతనైపోవాలని మాత్రం ఎప్పుడూ శపించాడు. లోపల ఉండరా వాడు సుఖంగా బ్రతికుండాలంటాడంతే. అది తండ్రి మనస్సు. వీడు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేసుకుంటాడు, ఉన్న ఇల్లు అమ్మేస్తాడు, పెన్షన్ కూడా 50% అమ్మేస్తాడు, వీసా తెచ్చి కొడుకుని అమెరికా పంపిస్తాడు. వీడికి సీరియస్ గా ఉంది అంటే నాన్నగారు చాలా కష్టమండి, ఈ టైంలో రావడం, చాలా మంచి పోస్ట్ ప్రొబేషన్ లో ఉన్నాను, అమ్మ తప్పకుండా వస్తాను, ఒకవేళ ఇంకా తప్పదు నేను వచ్చేస్తే తప్ప అని డాక్టర్లు చెప్పి ఇంకా నాన్నగారికి ఏమైనా అయిపోతే అప్పుడు చెప్పమ్మా అంటారు. వాడు ఏమైనా అయిపోతే అంటే అప్పుడు వస్తానంటారు. అయినా ఈ మాట తండ్రికి చెప్తే తండ్రి ఏమీ అనుకోడు పాపం. కమ్ముల వెంట నీరు కార్చి విడిచిపెట్టేస్తాడు. ఇది మహాత్మా గాంధీ గారి జీవితాన్ని మార్చింది తెలుసా అండి. గాంధీ గారి ఆటోబయోగ్రఫీలో రాస్తున్నారు, ఇఫ్ యూ గో త్రూ ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ, మన జాతికి ఒక వజ్రాన్ని అందించింది ఏదో తెలుసా, తండ్రి కన్నుల వెంట కాడిన నీటి బిందువు. గాంధీ మహాత్ముడు దొంగతనం చేసేవారు, సిగరెట్లు కలిసేవారు చిన్నతనంలో. మహాత్ములు ఎప్పుడు తమ జీవితాన్ని దాపరికంతో దాచుకోరు. తాము చేసిన గొప్ప విషయాలను ఒక్కటి వాళ్ళు చెప్పుకోరు. శంకరులు దాచుకోవాలి. అందుకని మహానుభావుడు ఆఖరికి తండ్రి గారు ఇంట్లో ఓపిక దండితో కొట్టేవారు. హడిగిపోయాడు తండ్రి అంటే. తండ్రి గారు జబ్బడిపోయి మంచాన పడిపోయి ఉండగా తండ్రి గారి చేతికి పెట్టుకున్నటువంటి బంగారు కంకణంలోని ముక్క పెద్దతో అన్నించి ఇంత కొట్టలేక ముక్క తెగిపోయిందని చూసుకున్నాడు తండ్రి స్పృహ వచ్చి. ఇది గాంధీ చేసిన పని అని గుర్తుపెట్టాడు. భార్యని పిలిచి ఒక్కసారి గాంధీని తీసుకురమ్మన్నారు. ఆయన చాలా తక్కువ అక్కడ వచ్చి తండ్రి దెబ్బలాడారేమో అనుకున్నారు. తండ్రి గారికి దెబ్బలాడే ఓపిక లేదు. ఇంకా ఆయన చిట్ట స్థితిలో ఉన్నారు. గాంధీ వంక అలా చూస్తూ కన్నుల కొడుకుల్లోంచి ఇలా నీళ్లు కారి, ఆ నీటి బిందువు ఇక్కడ ప్రారంభమైంది. గాంధీ గారిలో ఇక్కడ పరివర్తన ప్రారంభమైంది. ఆ నీటి బిందువు ఇక్కడికి చేరింది. మనకొక మహాత్ముడు అంటాడు. ఆ తండ్రి కన్నుల వెంట కారిన బిందు కన్నీటి బిందువును సత్యాహింసలకి అంకితం చేసేశారు. అంకితం చేసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురూపి మనకి స్వాతంత్రం కాగలిగినటువంటి మహాపురుషుడిని అందించి అందుకని మహాత్ముడు అయ్యారు ఆయన. అందుచేత శివాభ్యాం, ఆ తండ్రికి సామాన్యమైన తండ్రికి ఎటువంటి స్థితి ఉంటే ఆయన సమస్త భువన భాండములకు తండ్రి. అందుకే ఎంత ఆయనని ఏమి తిట్టినా ఆయన పట్టించుకోడు. తండ్రి కదా, ఎక్కడికి పోతుంది తండ్రి తత్వం. శివుణ్ణి
నిందిస్తేట శంకరాచార్య గారు సౌందర్య లహరిలో చెప్పారు, అమ్మవారికి కోపం వస్తుంది. శివే శృంగారాగ్ర తదితర జనే కుక్షణహర, ఆవిడికి ఆగ్రహం వస్తుంది కానీ ఈయన దాకా రాసినట్టు ఎక్కడా చెప్పలా. అలా వస్తే తండ్రితనం, తనని తిరిగితే తల్లి బాధపడదు, తన కళ్ళలో ఉన్న తండ్రిని తిట్టాడు అనుకోండి, మీరు అంత గొప్పవాడు అయిపోయారా, మీ నాన్నగారు ఎంతమంది అయ్యారా, అది చూపించాలి పతివ్రత లక్షణం. అందుకని అమ్మవారికి కోపం వచ్చినట్టు శివలింగ చేసిన వాళ్ళని చూస్తే, అందుచేత అది తండ్రితనం అంటే. అందుకని శివాభ్యాం అంతటి మంగళమూర్తి, ఆయనకి నమస్కారం చెయ్యద్దురా నువ్వు, శివాభ్యాం చూడాలంకృతి కళాభ్యాం నిజతఫలాభ్యాం దత్తేషు ప్రకటిత కళాభ్యాం భవతు మే శివాభ్యాం అశోకత్రిభువన శివాభ్యాం. మనకి కాదుగా సమస్త లోకములలో ఉండేటటువంటి దేవతలందరికీ ఆయన ఉపకారం చేయాలి. ఆయన చేశారు ఎన్నో సందర్భాల్లో. నిజంగా ఈ ఒక్క శ్లోకం 5 రోజులు చేస్తుందన్న బెంగ కొద్దీ నేను దాటేస్తున్నాను, కానీ ఒక్కసారా 2 సార్లా ఎన్నిసార్లు చేశారు ఆయన ఉపకారం. అగ్నిహోత్రుడికి దాహకష్టం ఎవరిచ్చారండి? అగ్నిహోత్రుడికి వేడి అనే లక్షణాన్ని ఎవరిచ్చారు? జడ్జి గారు గురేస్తాడు. అంతేగాని మామూలు గారికి గురేసే అధికారం ఉంటున్నారు, మామూలు ఆఫీసర్ అయితే ఏమిటొస్తారు కదా. అంతేగాని ఆఫీసర్ గారికి కోపం వచ్చి నా బేసిక్ జడ్జి గారి బేసిక్ ఒకటే అని ఫలానా వాడిని సక్సెస్ చేసేయండి నేను ఆశ్రయానికి వీళ్ళు మహా అయితే సాక్షి చెప్తారు, సస్పెండ్ చేస్తారు అంతే. బికాస్ ది బేసిక్స్ ఆర్ ఈక్వల్. an officer of an organization cannot give a judgment for hanging an individual to his death. కదా తేడా ఉంది కదా ఇద్దరికి. అలా పరమశివుడు ఇచ్చాడు అధికారాన్ని. అగ్నికి దాహకర్తం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమశివుడు ఇచ్చాడు అగ్నికి దాహకర్త శక్తిని. అది చెప్పారు పైగా, అది ఆహారాన్ని పచనం చేసేటటువంటి శక్తిని, దేవతలకి ఆ హోమంలో వేసినటువంటి పదార్థాలను తీసుకెళ్లేటటువంటి శక్తిని, పితృదేవతలకి ఇచ్చినటువంటి ఆహారాన్ని అందించేటటువంటి శక్తిని. కవ్యం భవతి శాతానాం అని పరమశివుడిని గురించి లింగ పురాణంలో చెప్తారు. హవ్యం భవతి దేవానాం కవ్యం కవ్యా పునామతి. ఆ పితృదేవతలకు ఇచ్చే అధికారాన్ని ఇవన్నీ పరమశివుడు ఇచ్చాడు. మంచినీళ్ళుగా ఇచ్చాడు. సంజీవనం సమస్తస్య జగత కళ్యాత్మిక. అందుకని భవద్విత్యతేమూర్తి భవత్త పరమాత్మన అని లింగ పురాణం. ఆయన నీతిగా రాకపోతే ఎక్కడ ప్రపంచం లేదు, ఉత్తరక్షణం చచ్చిపోతుంది. అన్నమాట దేవుడు అక్కడ ఉన్న అన్నమైనా ఎలా ఉంటుంటారండి? నీళ్లు లేకుండా అన్నం ఎక్కడి నుంచి ఉంటారు మీరు? బియ్యంలో తేలిపోతే మారిపోతాయి. బియ్యాన్ని నీళ్లు పిలిస్తే అన్నం అవుతుంది, కూరకి నీళ్ళు పిలిస్తే రుచి నీళ్లు అయితే ప్రాణం అవుతుంది. అన్నం లేకుండా పడదు, నాకు నీళ్ళు అయితే దొరుకుతారు. నాకు ఆ ఊరిలోండి నీళ్లు పడలేదంటారు కానీ నా ఊరిలోండి అన్నం పడలేదు అంటావు. అందుకని నీళ్లు పడలేదంటారు. నీరు ప్రాణములకు భారతం. అటువంటి నీటి స్వరూపం పరమాత్మ అయ్యున్నారు. అందుకని ఆయన శివాభ్యాం, ఆయన జగత్తుకంతటికి మంగళకారుడు అయి ఉన్నాడు. ఆ శివ అన్న దానికి విపత్తి చెప్పారు. శం ప్లస్ ఈ ప్లస్ వా శివ. శం అంటే నిరతిశయ ఆనంద స్వరూపం ష. ఈ అంటే ఇచ్చినవాడు, వా అంటే పొందినటువంటి వాడు. నిరతిశయ ఆనంద స్వరూపమును నువ్వు అడిగిన వాడికి ఇచ్చేవాడు ఎవరున్నారో వాడు శివస్వరూపుడు, అది మంగళప్రదాత. అందుకే ఆయన జీవితం అంతా త్యాగం. శంకరుడు ఒక్కడే ఎప్పుడు ఏది అడగడు. నాకు ఇది కావాలండి అని ఆయన ఏది అడగడు. ఇది శివభక్తికి తాదాత్మ్యత. అందుకే శివభక్తులు కూడా అంత నిరాడంబరంగా ఉంటారు. వీళ్ళు పరమశివ భక్తులు చూడండి, పాపన గారి లాంటి వారిని అతి నిరాడంబరంగా ఉంటారు. శివోపాసనలో ఉంటుంది నిరాడంబరం అంతా. అందరూ రామారావుపేటలోనో, గాంధీనగరంలోనో, భానుగుడి జంక్షన్లోనో, సత్తవరంలోనో బిల్డింగ్ కట్టుకుంటారు. శివుడు ఎక్కడ ఉన్నాడు? రుద్రభూమిలో ఉంటాడు. రుద్రభూమిలో ఉంటే మిగిలిన చోట్ల లేదా అంటే అసలు వారణాసి మిగిలినప్పుడు చూడాలి రహస్యాన్ని. మహాశ్విషాని అని సంకల్పం చెప్తారు. మహాశ్విషం అంటే మనం ఎప్పుడు జనాల్లో ఆఫీసులో మాట్లాడుతూ నాతో ఈ మాట ప్రస్తావన చేశారు. అసలు శ్మశానంగానికి ఎక్కడుందండి ప్రపంచంలో? రామకృష్ణ పరమహంస దర్శనం చేశారు. నేత్రములు మూసుకుని అంతర్ముఖులు అయితే సమస్త జీవులు వెళ్ళిపోతున్నాయి దక్షిణ దిక్కుకి. అందరూ వెళ్ళిపోతున్నారు. లక్ష్మీతో సఫలం జీవితం తస్మాన్ శరణాగతి కరుణయాత్తం రక్షాధన. ఒక సూర్యాస్తమయం అయిపోయిందంటే నీ జీవితాన్ని తినేశాడు పరమాత్మ రోజు. వెళ్ళిపోతున్నాడు దక్షిణ దిక్కుగా. జలమతి కరణం తత్వజీవితం అభిజీవనం విద్యుత్తులు నానగ్రస్తం లోకం శోకత హర్ష సమస్తాలు శంకరాచార్య గారు.
తామరాకు మీద నీటి బొట్టు వంటి జీవితాన్ని సర్వేశ్వర కైంకర్యములకు వినియోగించక తనవారు అనారోగ్యం, రోగాలు, రొప్పులు, డబ్బు, దట్టం, సంసారమై వీళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు నా దృష్టిలో ఉన్నారు. ఇంకా బతికుండనేది. అందుకు మంది రుక్మిణీ కళ్యాణంలో జలజాతరంలో తెచ్చిటివి నా సందేశం చెప్పి నన్ను నీవం పెట్టిటివి నీ కృపం బ్రతికి గురువుకి ఈ మాట చెప్పే వరకు బ్రతికిన బ్రతుకు చావు. గురువుకి పరమేశ్వర కైంకర్యం లేకపోతే మనసుని మార్చేటప్పుడు బ్రతికిన బ్రతుకు చచ్చి బతికిన వాడప్పుడు. అందుకని నన్ను నీవం పెట్టిటివి నీ కృపం బ్రతికి నీకన్నా పుణ్యాత్మకం కావాలి. దీనికి రూపం రక్షపరించేరా బతికించిన ఏడు బతికిస్తారు. అందుకని రాముడు ఆలింగనం చేస్తున్నారు హనుమంతుడికి. హనుమంతుడు సీతమ్మ తల్లి క్షీరాత తెచ్చి చెప్పాడు. చెప్తే నీకు నేను ఏమి ఇవ్వగలను ఇంతకన్నా ఏమి గలను అంత సమానమే ఉపకారం చేయాలంటే హనుమతి తెలియజేసి హనుమతి వెళ్ళాలి. రావణాసుడు ఎదురుపోతే రాముడు కూడా ఇలా సేవార్త వచ్చి హనుమతికి చెప్పాలంతే. అందుకని ఏది చెయ్యలేదు. గురువుకి ఉపకారం ఏం చేస్తారు? ఆలింగనం అక్కడే చేస్తున్నారు రామచంద్రమూర్తి వాడు. అందుకని గురువుకి నివేదిస్తారు, మీరు ఏమి ఇవ్వలేరు. అందుకని దీనికి నీకం ప్రత్యేకమని చేయంగా లేనేరా అందుకని కదిలించని తప్పని చింతామని మీరు నమస్కారం ఒక్కటే చేస్తామయా మమ్మల్ని అందుకని చేశారు పరమేశ్వరుడు మీకు. అందుకని వికటఫలాభ్యాం సత్యేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే శివాభ్యాం అపోభువన శివాభ్యాం హృది పునఃస్థలాభ్యాం. ఎక్కడికి వచ్చేస్తున్నారు ఇది అద్వైత దర్శనం అంటే. అక్కడ మొదలుపెట్టి పాపం ఇక్కడికి వస్తున్నారు హృది పునఃస్థలాభ్యాం. ఇక్కడ ఉంటాం నీకు దర్శనం అంతర్ముఖలే అంతర్ముఖ మహారాధ్య బహిర్ముఖ దుర్లభ. అక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నాం. ఇక్కడే ఇప్పుడే ఇలా దర్శనం ఇస్తాం. దర్శనం ఇస్తే ఈ శరీరం గురించినటువంటి భ్రాంతి పోతుంది. నేను శివుడను అనేటటువంటి స్థితిలో నేను నిలబడిపోతాను. అందుకని హృది పునఃస్థలాభ్యాం. రాముడు దర్శనం చేయడా, రామకృష్ణ పరమహంస దర్శనం చేయడా, శంకరభగవత్పాదుడు దర్శనం చేయడా, ఎంతమంది చేశారు దర్శనం. అందుచేత హృది పునఃస్థలాభ్యాం ఆనందస్ఫురభాభ్యాం స్ఫురత్ అంటే తెలుసుకోవాలి. అక్కడ తెలుసుకొనట అనేటటువంటి వస్తువు ఏది ఉందో అది ఆత్మ. ఆ ఆత్మ ఆనంద స్వరూపం. ఎంతమైన మాట్లాడి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు అద్వైతంలోనే రెండుగా మొదలుపెట్టి ఒకటిలోకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ వెనక్కి. చూడు, అది నమస్కారం అంటే, అది మంత్రపుష్టం అంటే. అందుకని పూజ రెండుగా మొదలవుతుంది. నేను పూజ స్వామి నేను అక్కడ కూర్చున్నాను, నేను ఇక్కడ కూర్చున్నాను, వచ్చానికి పూజ చేస్తున్నాను అని చివరికి అంతమస్తం దగ్గరికి వచ్చేటప్పటికి భగవంతుడికి అపదర్శనం చేస్తున్నారు. భగవంతుడికి ఏం చెప్పాడు? శోకవత్తండి పీతాస్పత్యనూపమా. ఇక్కడ ఉన్నావు స్వామి నువ్వు. ఇక్కడ ఉన్న నీకు తీరేంటి నేను అక్కడ ఆకారం పెట్టాను. సత్రపతి ప్రపంచకాలిని ఇక్కడే ఉన్నావు అని ఆత్మ ప్రదక్షిణం చేస్తున్నాడు. అందుకని హృది పునఃస్థలాభ్యాం ఆనంద స్వరభాభ్యాం. అది తెలుసుకున్నాడు దుఃఖేతడు. నేను ఆనంద స్వరూపుడను అంటాడు. నందీవ రమణులకి తత్వమాత్యానికి దుఃఖం లేదు. శరీరం ఒడిగి పెడుతుంటే దుఃఖం లేదు. ఎప్పుడు దుఃఖం లేదు. ఎందుకంటే తాను ఆత్మగా నిలబడిపోయాడు కనుక తాను చచ్చిపోయేది లేదు, తాను తినేది లేదు, తాను ఉండేది లేదు. సమస్త కాలవయందు ద్వంద్వాతీతులై ఉండిపోయేటటువంటి చిదానంద స్వరూపుడును నేను. అందుకని హృది పునఃస్థలాభ్యాం ఆనంద స్ఫురభాభ్యాం. అది స్ఫురత్. స్ఫురత్ అంటే తెలుసుకుంటారు. కన్నా తెలుసుకుంటోంది. కన్ను చూస్తోంది. చూస్తున్నది రామారాయాన్ని చూస్తాను. అంటే రామారాయాన్ని కన్ను చూసినంత మాత్రాన కన్ను రామారాయాన్ని తెలుసుకుంటుందా? కన్నుకి ప్రకాశం ఇచ్చి కన్ను చేత చూపించి కన్ను చూసినటువంటి వస్తువు రామారావు గారిని తెలుసుకునేటటువంటి మనస్సుకి కూడా ప్రకాశాన్ని ఇచ్చి తాను మాత్రం బయటిపడక ఇన్నింటి మీద తన కాంతిని ప్రసరింపచేసి తెలుసుకునేటటువంటి శక్తిని ఏది ప్రసరింపచేస్తుందో అది స్ఫురత్. ఆ స్ఫురత్ ఆత్మ. ఆత్మ ఆనంద స్వరూపము. అందుకే స్ఫురభాభ్యాం సతిర్యం. దానికి మా నమస్కారము దాట అని మంగళాచరణంతో శంకరోత్పాదులు శివానందలహరి స్తోత్రాన్ని ప్రారంభించారు అని రేపటి రోజున సంచారం అవిజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం అంటారు. ఆ శ్లోకానికి చంద్రశేఖర బ్రహ్మాచార్య గారు పరవశించిపోయారు. నిజంగా ఆయన వ్యాఖ్యానం చేశారు చంద్రశేఖర్ అంతటి వారు. రేపటి రోజున అసుర సంచర్యాలలో ప్రారంభిస్తున్నాం కనుక రేపు ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసేటటువంటి భాగ్యాన్ని పరమేశ్వరుడు కటాక్షించుగాక. మంగళాశాసనపరైరాచార్యపురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మదినాథాయ మంగళం.
కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా శ్రవమేక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్మనస్తు స్వస్తి.